భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో చివరి వీడియో చేస్తున్నాం. పార్ట్ 4లో ఎపిసోడ్ 20. ఇదే ఈ పుస్తకానికి చివరి వీడియో. ఈ ఎపిసోడ్తో పాటుగా ఈ ఫౌంటైన్ హెడ్ పుస్తకంలో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఈరోజు అనాలిసిస్ చేద్దాం. సో ఫౌంటైన్ హెడ్ సిరీస్లో ఇదే చివరి వీడియో. మొదలు పెడదాం. సో యాక్చువల్గా ఫౌంటైన్ హెడ్ అనేది ఇప్పటి వరకు మీరు చాలా ఎపిసోడ్లు చూశారు, విన్నారు. సో ఏం జరిగింది, ఒక్కొక్క క్యారెక్టర్ మధ్యలో ఎట్లాంటి పరిస్థితులు వచ్చినాయి, ఆ పరిస్థితులకు ఆ క్యారెక్టర్లు ఎలా ప్రతిస్పందించినాయి, దానివల్ల పరిణామాలు ఎట్లా దారితీసినాయి, ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు ఈరోజు. ఎందుకంటే ఆల్రెడీ ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నాం. సో ఈరోజు కేవలం ఒక్కొక్క పాత్ర యొక్క అనాలిసిస్ చేద్దాం, అలాగే ఎపిసోడ్ 20 గురించి మాట్లాడతాం. సో స్టార్ట్ చేస్తే ఎపిసోడ్ 20లో గేల్ వైనాండ్ రోర్కుని పిలుస్తాడు. రోర్కుని పిలిచి ఏదైతే హెల్స్ కిచెన్ అనే ఒక ఏరియాలో తాను పుట్టి పెరిగి అక్కడ పేదరికాన్ని అనుభవిస్తాడు, అక్కడ కొంత ప్రదేశాన్ని తాను కొంటాడు. కొని ఎప్పటికైనా సరే ఇక్కడ నేను వైనాండ్ బిల్డింగ్ ఒకటి కట్టాలి, మొత్తం దేశంలో ఉన్న నా వ్యాపారాలన్నీ కూడా వైనాండ్ ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా ఈ బిల్డింగ్లోనే ఉండాలి అని ఒకసారి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సో ఇప్పుడు ఆ బిల్డింగ్ గురించి రోర్కుని పిలుస్తాడు. రోర్కుని పిలిచి నువ్వు ఈ బిల్డింగ్ కట్టాలి అని చెప్తాడు. ఇక నుంచి నువ్వు నాతో డైరెక్ట్గా మాట్లాడటానికి వెళ్ళలేదు, నేను కూడా నీకు కనపడను, ఏదైనా ఉంటే మధ్యలో ఏజెంట్ ఉంటారు, అతనితో మాట్లాడు, ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకో, కానీ ఆ బిల్డింగు ఒకప్పుడు నీకు చెప్పాను అది నా చైతన్యానికి ప్రతీకగా కట్టమని, కానీ ఇప్పుడు నా చైతన్యానికి ప్రతీకగా నేను తీసుకోదగ్గది ఏదీ లేదు, నేను గౌరవాన్ని కోల్పోయాను. సో నీ చైతన్యానికి ప్రతీకగా కట్టు, అలాగే నా చైతన్యంగా అవి ఉండాల్సిన ఏదైతే ఉందో అది కూడా ఉండేలా కట్టు ఆ బిల్డింగ్లో, ఆ బిల్డింగ్ రూపకల్పనలో అని చెప్తాడు. చెప్పిన తర్వాత రోర్కు మౌనంగా డోర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఒకసారి మళ్ళీ తిరిగి గేల్ వైనాండ్ని చూస్తారు. సో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. సో వాళ్ళిద్దరికి అర్థమైపోతుంది, వాళ్ళిద్దరి యొక్క అండర్స్టాండింగు, లైఫ్లో ఏం జరిగిందనే ఒక అవగాహన వాళ్ళిద్దరి మధ్య ఆటోమేటిక్గా జరుగుతుంది. సో దాని తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. సో ఒకరోజు వైనాండ్ బిల్డింగు 80% పూర్తయిన తర్వాత డొమినిక్ ఆ బిల్డింగ్ దగ్గరకు వస్తుంది. వచ్చి అక్కడున్న సూపర్వైజర్ని అడుగుతుంది, రోర్కుని కలవాలి, ఎక్కడున్నాడు అంటే రోర్కు చాలా పై ఫ్లోర్లో ఉన్నాడు మేడం అని చెప్తాడు. చెప్పగానే మీరెవరు మేడం అని అడిగితే నేను మిస్సెస్ రోర్కున్ అని చెప్తుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఆ మాట డొమినిక్ అనటం. సో అంటే దే మ్యారీడ్ అనమాట అది. సో తాను లిఫ్ట్లో అలా పైకి వెళ్తూ ఆ బిల్డింగ్ మొత్తం ఎక్కడైతే రోర్కు ఉంటాడో అక్కడ వరకు వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు రోర్కు కనపడగానే తను చెయ్యి ఊపుతుంది, అలాగే రోర్కు కూడా చెయ్యి ఊపి డొమినిక్ని తీసుకుంటాడు తన దగ్గరికి ఆ లిఫ్ట్లో ఉంచి. ఎందుకంటే పై ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి సో అక్కడ తనకి చెయ్యి ఇచ్చి తనని తీసుకుంటాడు. సో ఆల్మోస్ట్ అది చాలా పెద్ద బిల్డింగ్ అనమాట, ఒక 100 ఫ్లోర్లైనా ఉండొచ్చు. సో ఆ బిల్డింగ్లో నుంచి వాళ్ళు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే ఆకాశం, సముద్రం, శూన్యం, ఆకాశం అంత ఎత్తులో ఉన్న బిల్డింగు, రోర్కు, ఇవి మాత్రమే ఉంటాయి. సో అక్కడతో అయిపోయింది అని రాస్తారు ఐన్ ర్యాండ్ గారు. సో ఇప్పుడు ఇది ఎపిసోడ్ 20. సో గేల్ వైనాండ్ బిల్డింగ్ కట్టాడు, రోర్కుని పెళ్లి చేసుకుంది డొమినిక్ ఫ్రాంకన్. సో వైనాండ్ ఏకాంతానికి వెళ్ళిపోయాడు. సో రోర్కుని మళ్ళీ కలుస్తాడో లేదో మనకు తెలియదు. సో కలవను అని చెప్పాడు, ఏదైనా ఉంటే ఏజెంట్ ద్వారా చెప్పించు అని చెప్పాడు. సో ఇప్పుడు ఇందులో అసలు ఏంటి ఫౌంటైన్ హెడ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇందులో మొట్టమొదటి పాయింట్ అసలు ఫౌంటైన్ హెడ్ అంటే ఏంటి అనేది మనం చివరిలో మాట్లాడుకుందాం, ఆ పేరుకి మీనింగ్ ఏంటి అనేది. సో ఇప్పుడు ఈ టోటల్ బుక్ ఏంటంటే కంప్లీట్గా ఈ మొత్తం బుక్ వచ్చేసి 2 కేటగిరీస్గా, అంటే 2 కేటగిరీస్గా దీన్ని మనం విభజించవచ్చు. ఎలా అంటే
మీరందరూ వికీపీడియా చేసినా లేకపోతే కొన్ని కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసినా అందరూ చెప్తున్నారు కలెక్టివిజం అండ్ ఇండివిజువలిజం అని. ఖచ్చితంగా అది రైటు. కానీ ఓన్లీ కలెక్టివిజం, ఓన్లీ ఇండివిజువలిజం అని చెప్పి కొటేషన్లు చూస్తేనో, లేదంటే వికీపీడియా చదివితేనో, లేదా యూట్యూబ్లో 2-3 డైలాగులు ఎవరో చేసినవి చూస్తేనో కొటేషన్స్ మనకు అర్థం కాదు. కలెక్టివిజం అని అంటే అసలు కలెక్టివిజం యొక్క మూలం దేని మీద ఆధారపడి ఉంది, కలెక్టివిజం అంటే ఏంటి, ఇండివిజువలిజం యొక్క మూలం దేని మీద ఆధారపడి ఉంది, ఇండివిజువలిజం అంటే ఏంటి, అది పెరగటానికి జీవితంలో మనిషి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, కలెక్టివిజం అనేది ఎదగడానికి మనిషి చేపట్టాల్సిన చర్యలు ఏంటి, వీటన్నిటికీ చాలా పారామీటర్స్ ఉంటాయి. వీటన్నిటి పారామీటర్స్ మనకు అర్థం కావాలంటే పుస్తకాన్ని మెల్లగా మనం చదువుకుంటూ రావాలి, స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ వచ్చినప్పుడు పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళ కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు మధ్య డైలాగ్ అనేది ఎప్పుడైతే వాళ్ళ మధ్య జరుగుతుందో అప్పుడు యూ కెన్ కమ్ టు నో దట్ వాట్ ఈస్ కలెక్టివిజం. సో అందుకే పుస్తకం చదవటానికి కొటేషన్లు చదవటానికి ఏంటంటే తేడా, కొటేషన్ చదివితే నీకు ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలీదు. సో అందుకోసం అందుకే ప్రతి ఎపిసోడ్ నేను చేయాల్సి వచ్చింది ఈ పుస్తకం గురించి. సో ఇప్పుడు ఈ బుక్ని 2 కేటగిరీస్గా విభజిద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి కలెక్టివిజం. సో ఈ బుక్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి కలెక్టివిజం. కలెక్టివిజం. రెండోది వచ్చేసి ఇండివిజువలిజం. ఇండివిజువలిజం. ఈ 2 కేటగిరీస్ కైండ్ ఆఫ్ పీపుల్ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్, ఈ 2 కేటగిరీస్ పీపుల్ మధ్య జరిగే యుద్ధమే ఈ ఫౌంటైన్ హెడ్. ఏమిటి కలెక్టివిజం అంటే? కలెక్టివిజం అంటే సామూహికవాదం, కమ్యూనిజం, ఇవన్నీ కూడా సోషలిజం, ఇవన్నీ కూడా కలెక్టివిజం కింద వస్తాయి. అంటే కలెక్టివిజం అనే దాన్ని అచ్చ తెలుగులో సామూహికవాదం అంటారు. సామూహికవాదం కింద ఏమేమి వస్తాయి అంటే కమ్యూనిజం, సోషలిజం, ఇవన్నీ కూడా మార్క్సిజం, ఇవన్నీ కూడా సామూహికవాదం కింద వస్తాయి. సామూహిక అంటే ఏంటి? సామూహికం అంటే మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం, మెజారిటీ ప్రజల యొక్క నిర్ణయం, మెజారిటీ ప్రజల యొక్క ఆలోచన విధానం, దీన్నే కలెక్టివిజం అంటారు. సో ఈ కలెక్టివిజానికి మెయిన్ బేస్ ఎక్కడ ఉంటుందంటే ఒక సాంప్రదాయం, ఒక కల్చరు, ఒక ఆచారాలు, వీటిల్లో ఉంటాయి ఎక్కువ. ఏదైనా ఒక మతం అనేది సృష్టించబడి మనమంతా హిందువులం, మనమంతా క్రైస్తవులం, మనమంతా ముస్లిం అని ఎప్పుడైతే, మనమంతా జైన్ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దెన్ వీఆర్ ఆల్ టుగెదర్. ఎప్పుడైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్ అయ్యారో, వాళ్ళందరూ సమీకరించబడ్డారో, అక్కడ సామూహికంగా వాళ్ళందరూ కలుస్తారు. సామూహికంగా ఒక మతం పేరు మీద వాళ్ళందరూ కలవటం వల్ల అక్కడ ఏమవుతుంది అని అంటే ఆ మతానికి ఏదైతే ఆచారం ఉంటుందో ఖచ్చితంగా ఆ ఆచారాన్ని, ఖచ్చితంగా ఆ సాంప్రదాయాన్ని ఆ మొత్తం సమూహం పాటించాలి. పొద్దున్నే 5ంటికి మసీదులో నమాజ్ చేయాలి. సామూహికంగా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం నమాజ్ చేస్తారు. అంటే సామూహికంగా వాళ్ళందరూ ఆ మతంలో ఉన్న ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నారు. దట్ ఈజ్ సామూహికవాదం. అంటే మతం అనేది కూడా సామూహికవాదంలో ఒక భాగమే. నేను మతమే సామూహికవాదం అనట్లా. ఇట్స్ వెరీ క్లియర్. సో మతం అనేది కూడా సామూహికవాదంలో ఒక భాగం. క్రిస్టియన్స్ కనుక ఆదివారం ఎట్లా చర్చికి వెళ్తారో, హిందూస్ ఎట్లయితే పొద్దున్నే లేచి కొంతమంది సంధ్యావందనం చేస్తారో, కొంతమంది శనివారం ఉపవాసం ఉంటారో, నాన్ వెజ్ తిన్నారో, ఇదంతా ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పాటించే కొన్ని నియమాలు. ఆ నియమాలను దాటి, ఆ కట్టుబాట్లను దాటి, ఆ ఆచార సాంప్రదాయాలను దాటి ఒక మనిషి ఎవరైనా సరే అడుగు బయటకేస్తే సామూహికవాదంలో అది చెల్లదు.
అతను వెలివేయబడతాడు, లేదా అతను ఆ కట్టుబాట్ల నుంచి తీసేస్తారు. ఇది వెనకటి రోజుల్లో జరిగింది. ఇప్పుడైతే కొంచెం స్వేచ్ఛ వచ్చింది. సో ఈ కలెక్టివిజం అనేది మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయాలు, మెజారిటీ పీపుల్ యొక్క నిర్ణయాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, విలువలు, వీటి మీద నిరూపించబడిందే ఈ కలెక్టివిజం. ఇది మతానికి సంబంధించిన ఒక యాంగిల్. ఇది మతానికి సంబంధించిన ఒక యాంగిల్. సామూహికవాదంలో మతం ఒక భాగం, ఇంకొక భాగం వచ్చేసి సమాన వాటా సమాన సంపద. ఏమిటి సమాన వాటా సమాన సంపద అంటే, ప్రపంచంలో ఉన్న ఏ వనరులైనా సరే, ఏ ఆస్తి అయినా సరే, ఏ సంపద అయినా సరే ఒక వ్యక్తి చేతుల్లోనో లేకపోతే ఒక 10 మంది చేతుల్లోనో ఉండటానికి వీల్లేదు. ఖచ్చితంగా అది ప్రజలందరికీ సమానంగా పంచబడాలి. ఎందుకంటే ప్రతి సంపద సమాజానిది కానీ వ్యక్తిది కాదు అని సామూహికవాదం వ్యతిరేకిస్తుంది. సో దానివల్ల సమాజంలో ఎవరైనా సరే ఎక్కువ సంపాదించినా, సమాజంలో ఎవరైనా సరే ఆస్తి పరులుగా ఉంటున్నా ఆ సంపద వాళ్ళ ఒక్కరి చేతిలో ఉండటానికి వీల్లేదు. అది మిగతా పేద ప్రజలకి, తనతో పాటు ఉన్న మిగతా జనాభాకి అది సమానంగా పంచబడాలి. ఇది కమ్యూనిజం యొక్క సిద్ధాంతం. ఈ కమ్యూనిజం అనేది కూడా సామూహికవాదం కింద వస్తుంది. ఎప్పుడైతే కమ్యూనిజం అనేది పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చిందో కమ్యూనిస్ట్ పార్టీలు అనేవి పుట్టుకొచ్చాయి. సో ఇప్పుడు కలెక్టివిజంలో 2 భాగాలు ఏంటి? మొట్టమొదటిది మతం, రెండవది రాజకీయం, కమ్యూనల్ పాలిటిక్స్, కమ్యూనిజంతో కూడిన రాజకీయం. సో సమాన సంపద, సమాన వాటా, సమాన హక్కులు, ఆచారాలు, సాంప్రదాయాలు, నియమాలు, వీటన్నిటిని కలిపి కలెక్టివిజం అంటారు. సో దట్ ఈజ్ వాట్ కలెక్టివిజం. సో ఇప్పుడు ఇండివిడ్యువలిజం గురించి మాట్లాడదాం. సో వాట్ ఈజ్ ఇండివిడ్యువలిజం? ఇండివిడ్యువలిజం అంటే తెలుగులో వ్యక్తివాదం అంటారు. సో వ్యక్తివాదం కనిపించాలని కొంచెం పెద్దగా రాస్తున్నా, సో అయినా కనిపించకపోతే ఐఎమ్ వెరీ సారీ. సో వ్యక్తివాదం అంటే ఏంటి? వ్యక్తివాదం అంటే మనిషి జీవితానికి మనిషే ప్రధానం, మనిషి జీవితానికి మనిషే మూలం, మనిషి బ్రతుకుతున్న బ్రతుకుకి మూలాధారం అతని యొక్క స్వార్థంలోంచి, అతను ఏదైనా కావాలి అనుకునే దాని యొక్క అహం నుంచి మాత్రమే వ్యక్తివాదం అనేది వస్తుంది. ఇప్పుడు మీరైనా నేనైనా ఒక లక్ష్యం పెట్టుకొని మీ లక్ష్యం కోసం మీరు బతుకుతూ, ఆ లక్ష్యాన్నే నిరంతరం మీరు ధ్యానం చేస్తూ, ఆ లక్ష్యం కోసమే నిరంతరం జీవిస్తూ, ప్రపంచాన్ని, సమాజాన్ని, వ్యక్తుల్ని పట్టించుకోకుండా ఫోకస్గా నీ జీవితంలో నీ యొక్క గమ్యం వైపే నువ్వు అడుగులు వేస్తూ నీ గమనం ఉంటే దాన్ని వ్యక్తివాదం అంటారు. వ్యక్తివాదంలో ఇది మెయిన్ ప్రిన్సిపల్. వ్యక్తివాదంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ స్వతంత్రుడుగా నువ్వు తీసుకోగలగాలి. ఏ మతాన్ని ఉద్దేశించో, ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించో, లేకపోతే ఒక పర్టికులర్ సమాజాన్ని ఉద్దేశించో తీసుకోవటానికి వీల్లేదు. వ్యక్తివాదంలో వ్యక్తే మొదలు, వ్యక్తే అంతిమం. సో నీ జీవితానికి నువ్వే రాజు, నువ్వే మంత్రి, నువ్వే గురువు. సపోజ్ మీ జీవితంలో మీరు ఒక మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, కానీ మీ నాన్న ఏమో నిన్ను లాయర్ని చేయాలి అని ఆయన ఆశ. సో చిన్నప్పటి నుంచి నీకు రుద్దారు మెదడులో, నువ్వు లాయర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి అని. కానీ అతనికేమో మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని మనసులో ఉంది. కానీ తల్లిదండ్రుల యొక్క నిర్ణయం మీద అతను ఆ నిర్ణయాన్ని ఏకీభవించి తీసుకొని ఆ లాయర్ కోర్సునే చదువుతూ ఉండటం వల్ల లాయర్ చదువు అయిపోయింది,
తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నాడు, కేసులు వస్తున్నాయి, వాదిస్తున్నాడు. కానీ అనుకున్నంత రీతిలో అతని జీవితంలో సక్సెస్ అవ్వటం లేదు, ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా. కారణం ఏంటి? ఎందుకంటే అతనికి మనసులో మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనేది అతను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అతని యొక్క కోరిక. కానీ వాళ్ళ ఫాదర్ ఏమో లాయర్ అవ్వాలని చెప్పేసి అతన్ని లాయర్ని చేశారు. దీనివల్ల ఏమైందంటే అతనిలో ఒక నెగిటివ్ ఎనర్జీ బిల్డ్ అయిపోయింది మొదటి నుంచి. మీరు అనుకున్నది, మీరు కావాలనుకున్నది గనక మీరు చేసే పరిస్థితులు మీకు లేకుండా మీరు ఇంకొక దాంట్లో గనక మీరు ఉంటే క్రమక్రమంగా మీలో ఒక నెగిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏం లేదు, ఆ నెగిటివ్ ఎనర్జీయే కోపం, చిరాకు, అవిశ్రాంతి, జీవితం మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఆసక్తి లేకపోవటం, సెల్ఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోవటం, ప్రతి దాని మీద చిరాకు పడటం, జీవితంలో ఉండే ఆనందాన్ని ఆస్వాదించకపోవటం. ఇవన్నీ మీ శరీరంలో బిల్డ్ అయిన ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక ప్రతికూల పరిస్థితుల వల్ల ఇది ఏర్పడుతుంది. కానీ వ్యక్తివాదంలో అలా చేయటానికి వీల్లేదు. నీకు మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి, సివిల్ ఇంజనీర్ అవ్వాలి అని ఉంటే ఖచ్చితంగా నువ్వు నీకు తగ్గ నిర్ణయాన్ని, ఆ నిర్ణయాన్ని స్వతంత్రంగా నువ్వు నీ జీవితంలో ముందుకు తీసుకెళ్ళగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ లక్ష్యం, నీ ఎయిమ్ నీ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ నుంచి వచ్చింది కాబట్టి అది నువ్వు జీవితంలో ఫెయిల్ అయినా, సక్సెస్ అయినా, డబ్బు నీకు వచ్చినా రాకపోయినా ఒక మనిషిగా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతృప్తిగా, ఆనందంగా ఉంటావు జీవితంలో. దానివల్ల ఏమవుతుందంటే నీకు జీవితంలో ఎప్పుడు కూడా ఈ జీవితం ఏంటి, అసలు ఈ జీవితం ఎందుకు ఉంది అనే ప్రశ్న నీకు రాదు. ఎందుకు రాదు అని అంటే యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అది వ్యక్తివాదంలో సెల్ఫ్ ఇంట్రెస్టే మెయిన్ పాయింట్. సో ఇండివిజువలిజంలో మెయిన్ పాయింట్ ఏంటి? సెల్ఫ్ ఇంట్రెస్ట్. సెల్ఫ్ ఇంట్రెస్ట్. కలెక్టివిజంలో మెయిన్ పాయింట్ ఏంటి? కలెక్టివ్ డిసిషన్స్. కలెక్టివ్ డిసిషన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్, ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కలెక్టివిజం అండ్ ఇండివిజువలిజం. ఓకే, ఇది అబ్స్ట్రాక్ట్, ఇది ఇంటర్ఫేస్. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్కి ఇంప్లిమెంటేషన్ ఏంటి? ఈ ఇంటర్ఫేస్కి ఇంప్లిమెంటేషనే ఐన్ ర్యాండ్ గారు రాసిన ఫౌంటైన్ హెడ్. ఓకే, ఇప్పుడు కలెక్టివిజంలో ఎవరెవరు వచ్చారు, ఇండివిజువలిజంలో ఎవరెవరు వస్తారు యాజ్ పర్ ఫౌంటైన్ హెడ్? సో ఫర్ ద ఫస్ట్ క్యారెక్టర్, 1 minute, for the first character టూహీ. నెక్స్ట్ ఎవరు వస్తారు? ఈ కలెక్టివిజాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు. ఈ కలెక్టివిజం కింద కేటగరైజ్ చేయబడ్డ పాత్రలు ఏమున్నాయి అనేదాన్ని నేను ఇక్కడ రాస్తున్నా. ఎందుకు వీళ్ళు కలెక్టివిజం కింద వస్తారనేది చెప్తా. అది చెప్పేటప్పుడే ఒక్కొక్క పాత్ర గురించి మనం మాట్లాడదాం. టూహీ. నెక్స్ట్ ఎవరు? వైనాండ్, గెయిల్ వైనాండ్. గెయిల్ వైనాండ్. ఇంకెవరు? నెక్స్ట్ డొమినిక్ ఫ్రాంకెన్ కూడా కలెక్టివిజం కింద వస్తుందా, ఇండివిజువలిజం కింద వస్తుందా అంటే డొమినిక్ ఫ్రాంకెన్ రెండిట్లో వస్తుంది. ఎందుకు రెండిట్లో వస్తుందో చెప్తా. డొమినిక్. ఓకే, నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ పీటర్ కీటింగ్. కొన్నిసార్లు పీటర్ కీటింగ్ మీద నాకు కొంచెం జాలేసింది, కొన్నిసార్లు కూడా కోపం వచ్చింది, ఏంటి వీడు ఇంత నీచంగా ఉన్నాడని. కానీ కొన్నిసార్లు జాలేసింది. వాస్తవానికి కొంచెం అమాయకత్వం కూడా ఉంది పీటర్ కీటింగ్ పాత్రలో. సో టూహీ, గెయిల్ వైనాండ్, డొమినిక్, పీటర్ కీటింగ్ వీళ్ళందరూ కలెక్టివిజం అనే కేటగిరీ కింద వస్తారు. ఇండివిజువలిజం కింద ఎవరు వస్తారు? మీ అందరికీ తెలుసు, వన్ అండ్ ఓన్లీ హోవార్డ్ రోర్క్. అన్న మీ అందరికి కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. సో ఒకవేళ కనిపించకపోయినా నేను పెద్దగానే మాట్లాడుతున్నా. ఓకే,
డొమినిక్ ఫ్రాంకెన్ కూడా వస్తుందని అన్నా కదా. డొమినిక్ ఫ్రాంకెన్ కలెక్టివిజం కింద వస్తుంది, ఇండివిజువలిజం కింద వస్తుంది. అంటే రెండిటి కింద సగం 50 కలెక్టివిజం 50 ఇండివిజువలిజం కింద వస్తుంది డొమినిక్ ఫ్రాంకెన్. ఎందుకో మాట్లాడదాం డొమినిక్. సో అందుకే డొమినిక్ కి మనం ఇక్కడ పాయింట్ పెడదాం, యారో మార్క్ పెడదాం, ఎందుకంటే రెండు వైపులా ఉంది కాబట్టి తను. ఓకే ఓకే ఇప్పుడు టూహీ గురించి మాట్లాడదాం. టూహీ ఎలాంటి వాడంటే, టూహీ యొక్క పాత్ర లక్షణం ఏంటంటే, టూహీ తన చేతిలో ఎప్పుడు అధికారం ఉండాలి అని కోరుకుంటాడు. ఇది రెగ్యులర్ పాయింటే, ఎవడైనా అధికారం కావాలనుకుంటారు, అందులో పెద్ద స్పెషల్ ఏముంది. అధికారం కావాలనుకుంటాడు. ఎలా? మనుషులందరినీ మ్యానిపులేట్ చేసి. హీ ఈజ్ ఎ బిగ్ మ్యానిపులేటర్. ఎలా మ్యానిపులేట్ చేస్తాడంటే, నిన్ను మించి ఏదో శక్తి ఉంది, నిన్ను మించి ఏదో పరమాత్మ ఉంది, నిన్ను మించి ఏదో జీవాత్మ ఉంది, నువ్వు కేవలం ఏదో కర్మ తాలూకు ప్రతిఫలం వల్ల కీలు బొమ్మలా నువ్వు నీ జీవితాన్ని బతుకుతున్నావు, అంత సీరియస్గా తీసుకోకు లైఫ్. నువ్వు మనందరం ఏదో కనపడిన ఒక శక్తి కింద మనందరం ఆట బొమ్మలం అని చెప్పి ఆ వ్యక్తిని ముందు డిమోరలైజ్ చేస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మెయిన్ టూహీ క్యారెక్టరే. ఈ క్యారెక్టర్లు మొత్తాను ఒకవైపు ఉంటే టూహీ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంటే టూహీ యొక్క పవర్, టూహీ యొక్క ఇంటెలిజెన్స్ అర్థం చేసుకోవాలి మనం. తాను మ్యానిపులేట్ చేస్తాడు మనుషుల్ని. ఎలా మ్యానిపులేట్ చేస్తాడంటే, ఒక సింహాన్ని అడవిలో తాను స్వతహాగా వేటాడి, స్వతహాగా కొంచెం డీప్గా వెళ్తాను నేను క్యారెక్టర్ 1 by 1, ఎందుకంటే ఇది చివరి వీడియో కాబట్టి మొత్తం క్లారిటీ తీసుకురావాలి. ఒక అడవిలో ఒక సింహం పుట్టింది, చిన్నపిల్ల. ఆ సింహం యొక్క తల్లి కొన్ని రోజులు ఆ చిన్న సింహాన్ని, ఆ పిల్ల సింహాన్ని కొన్నాళ్ళు కాపాడింది. తర్వాత ఆటోమేటిక్గా వేటకి పంపించింది. అది వేటకెళ్ళి ప్రతిరోజు కొండ మీద పడి, నేల మీద పడి, చెట్టెక్కి కింద పడి, జింకని వేటాడి, కుందేల్ని వేటాడి, మొత్తం వాటి యొక్క గోళ్ళతో మొత్తాన్ని జంతువుల్ని చంపి రక్తశక్తం అయిపోయి అది బాగా పెద్ద అయ్యేటప్పటికి రాటు తేలిపోయింది వేటలో. ఎందుకంటే వేట అనేది సింహం యొక్క సహజ లక్షణం. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే, ఒక రింగ్ మాస్టరు ఆ సింహాన్ని తీసుకొచ్చి ఒక బోన్లో పెట్టి దానికి 2-3 రోజులు ఫుడ్ పెట్టకుండా కరెక్ట్గా 4వ రోజు అన్నం ఏదో తీసుకొచ్చి ఆ బోన్లో ఇస్తే, ఇప్పుడు అది ఆ అన్నం కోసం ఆ ఆకలి వల్ల ఆ రింగ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో, ఆ సర్కస్ మాస్టరు, వాడికి లోబడిపోయి ముందు అన్నం పెట్టు, నేను చచ్చిపోయేలా ఉన్నానని ప్రాధేయపడుతుంది. అప్పుడు వాడు దాన్ని నేను చెప్పినట్టు నువ్వు వింటే పెడతా అనే సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు అది సింహం, వేటాడే సింహం ఇలా చేతులు కట్టుకొని ఉంటుంది అన్నం కోసం. సో ఫుడ్ కోసం ఫుడ్ వస్తుంది. అలా ఏమైంది, సింహం వేటాడే దాని యొక్క సహజ లక్షణం కోల్పోయింది. ఎలా కోల్పోయింది? బోన్లో ఉండటం వల్ల. బోన్లో ఎందుకుంది? అన్నానికి బానిస అవ్వటం వల్ల. అంటే ఆకలి అనే సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఆ సర్కస్ మాస్టరు ఈ యొక్క సింహాన్ని మానసికంగా తన సహజ లక్షణాన్ని కోల్పోయేట్టు చేసి చివరికి పెద్ద అయిన తర్వాత కూడా అతను ఎలా చెప్తే అలా నడుచుకునే స్థితికి సింహం వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు అని అంటే, దీన్ని సైకలాజికల్ మ్యానిపులేషన్ అంటారు. టూహీ మొత్తం చేసింది ఏంటంటే, ఎంటైర్ ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్లో మన టూహీ చేసింది ఏంటంటే కంప్లీట్ మ్యానిపులేషన్. ఇక్కడ రాస్తున్నాను నేను మ్యానిపులేషన్ అని. మ్యానిపులేషన్ అంటే ఏంటో తెలుసా? తెలుగులో వంచన అని అర్థం. వంచన. సో మనోడు వంచన చేస్తూ క్యారెక్టర్లందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు అనమాట టూహీ. సో మానసికంగా అందరినీ తన వైపుకు తిప్పుకొని మ్యానిపులేట్ చేసి వాళ్ళ మొత్తాన్ని ఒక గ్రూపుగా క్రియేట్ చేసి ఆ గ్రూప్ మీద తాను అధికారం చలాయించాలని చూస్తాడు. ఇది టూహీ యొక్క క్యారెక్టర్. పీటర్ కీటింగ్ని, గస్ వెబ్ని, ఐక్ని, లూయిస్ కుక్ని, గార్డ్ ఎల్ ప్రిస్కాట్ని, వీళ్ళందరినీ
ఆఖరికి గెయిల్ వైనాండ్ని కూడా కొంతవరకు మ్యానిపులేట్ చేయగలిగాడు, కంప్లీట్గా చేయలేకపోయాడు. సో కంప్లీట్గా ఈ 5గురిని మ్యానిపులేట్ చేసి వాళ్ళ 5గురు ద్వారానే మొట్టమొదట ఏం చేశాడు? మొట్టమొదట రోర్కు ఒక ఇన్నోవేటివ్ ఆర్కిటెక్టు, తాను సమాజంలో పేరు పొంది గొప్ప స్థాయికి ఎదిగే పరిస్థితుల్లో ఇలా ఎదిగే క్రమంలో ఉంటాడు. కానీ టూహీ రోర్కు ఎదగటం ఇష్టం లేక రోర్కు ఎదుగుదలను ఆపాలని చెప్పి తన ఫ్రెండ్కి చెప్పి స్టోడర్డ్ టెంపుల్ కాంట్రాక్ట్ ఇప్పించి, ఆ స్టోడర్డ్ టెంపుల్ కాంట్రాక్ట్ కట్టిన తర్వాత చివరికి తానే కోర్టులో కేసు వేయించి రోర్కుని ఫేడ్ అవుట్ చేసి న్యూయార్క్ నగరం నుంచి అక్కడో పల్లెటూరుకి వెళ్ళేలా చేస్తాడు. దాని తర్వాత ఆ ప్లేస్ని పీటర్ కీటింగ్కి ఇస్తాడు. పీటర్ కీటింగ్ ఆ ప్లేస్ని కొంతవరకు కాపాడుకుంటూ వస్తే ఈ లోపల గస్ వెబ్ని, లూయిస్ కుక్ని, ఐక్ని, గార్డెన్ ఎల్ ప్రెస్కాట్ని వీళ్ళందరినీ మోల్డ్ చేసుకుంటూ వస్తాడు. ఎందుకంటే వాళ్ళు యువ ఆర్కిటెక్ట్స్. ఎప్పుడైతే వీళ్ళందరూ ఆర్కిటెక్ట్ పని చేసే స్థాయికి వీళ్ళు వచ్చారో, రెడీ అయ్యారో, అప్పుడు పీటర్ కీటింగ్ని తగ్గించి మళ్ళీ వీళ్ళని ఎంటర్ చేస్తాడు. అంటే ఎలా వీళ్ళందరూ టూహీ యొక్క కంట్రోల్లో ఎలా ఉన్నారు? వాళ్ళని టూహీ మ్యానిపులేట్ చేస్తాడు. ఎలా మ్యానిపులేట్ చేశాడు? వాళ్ళకి ఆశ చూపించి, వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళకి సహాయం చేస్తా అనే ఒక కోరికను చూపించి, ఏ అవసరంలో ఉన్న వ్యక్తికి నువ్వు ఎంత ఆశ చూపిస్తే అంత ఆశ వాడు నమ్ముతాడు. ఎందుకంటే వాడికి అవసరం. ఇందాక చెప్పాను కదా సింహం ఎగ్జాంపుల్, బోన్లో దానికి ఫుడ్ కావాలి, వాడు ఎట్ట చెప్తే అటు ఏంటది అంతే. నీకు జాబ్ కావాలి. దట్ ఈస్ వాట్ కలెక్టివిజం. కలెక్టివిజంలోకి వెళ్ళే వాళ్ళందరూ ఇండివిడ్యువాలిటీ లేని వాళ్ళే. అంటే అతను ఆశ చూపిస్తే జాబు, ఆశ చూపిస్తే పోవాలా అంటే పోతారు. దట్ ఈస్ వాట్ కలెక్టివిజం. సో పీటర్ కీటింగ్ని సపోర్ట్ చేయడం ఆపేసి వాళ్ళని తీసుకొస్తాడు. ఇంకో పక్క గెయిల్ వైనాండ్ ఆఫీస్లో మొత్తం తన నెట్వర్క్ని పెంచుకుంటాడు. నెట్వర్క్ని పెంచుకొని ఆ నెట్వర్క్ మొత్తం తన చేతుల్లో ఉండేటట్టుగా కరెక్ట్గా ఒక డైలాగ్ అంటాడు డొమినిక్ ఫ్రాంకన్తో. ఈ సొసైటీ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్క్యూట్. స్విచ్ బోర్డు అనుకుంటే అది మొత్తం షార్ట్ సర్క్యూట్ అయి పేలిపోవాలంటే కరెక్ట్గా ఒక స్విచ్ నొక్కితే చాలు, నొక్కాల్సిన చోట అంటాడు. అలా తన యొక్క నెట్వర్క్ని బిల్డ్ చేసి కరెక్ట్గా ఎక్కడ ట్రిగ్గర్ చేయాలో అక్కడ ట్రిగ్గర్ చేస్తాడు. వాళ్ళ చేత యూనియన్లు పెట్టించి గెయిల్ వైనాండ్కి ఎదురు తిరిగేలాగా చేస్తాడు. దిస్ ఈజ్ వాట్ మ్యానిపులేషన్. డిజైర్ పవర్ బేస్డ్ ఆన్ ది మ్యానిపులేషన్. ఇంకొకటి, ప్రతి చోట మీటింగ్లు పెడతాడు, యూనియన్లు పెడతాడు, ఆర్కిటెక్చరల్ సభలు పెడతాడు. ఇదంతా ఏంటి? దిస్ ఈజ్ కాల్ నెట్వర్క్ బిల్డింగ్. నెట్వర్క్ బిల్డింగ్ అంటే ఇదే. ముందు నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటాడు. మొత్తం నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్న తర్వాత ఆ జనాలందరూ ఒక దగ్గర సమూహంగా కూడతారు. ఎప్పుడైతే వాళ్ళందరూ సమూహంగా ఒక దగ్గర చేరతారో వాళ్ళందరికీ వేదాన్ని బోధిస్తాడు. వేదాన్ని బోధించి మీ అందరికీ కనిపించని కనపడని శక్తి ఒకటి పైన ఉంది, అది మిమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పి వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఎక్కడెక్కడ కావాలో రిఫరెన్స్ చేసి వాళ్ళందరినీ ఆక్టోపాస్ లాగా అలా పంపించి ఆ నెట్వర్క్లో మొత్తం వ్యవస్థల మీద, సంస్థ మీద అతని యొక్క అధికారాన్ని పొందాలని ప్రయత్నిస్తాడు. అలాగే గెయిల్ వైనాండ్ ఆఫీస్ని కూడా పొందాలని చూశాడు. సో సింపుల్గా టూహీ క్యారెక్టర్ ఏంటంటే మ్యానిపులేటర్. అధికారాన్ని కావాలనుకుంటాడు బై మ్యానిపులేషన్. సో ఇప్పుడు గెయిల్ వైనాండ్. సో గెయిల్ వైనాండ్ యాక్చువల్గా నాకు ఫౌంటైన్ హెడ్లో అందరూ రోర్కుని ఇష్టపడతారు, కానీ నాకు ఎందుకో కొంచెం గెయిల్ వైనాండ్ ఇష్టం కొన్ని లక్షణాల పరంగా. సో గెయిల్ వైనాండ్ యాక్చువల్గా గెయిల్ వైనాండ్ యొక్క క్యారెక్టర్ని సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే హీఈస్ ఎ వారియర్. ఇతను వారియర్ అయితే మరి రోర్క్ ఏంటంటారా? చెప్తాను, అది కూడా మాట్లాడదాం. సో గెయిల్ వైనాండ్ వారియర్. ఎందుకు గెయిల్ వైనాండ్ వారియర్? తాను ఒక పేదరికంలో అనుభవించి పేదరికం నుంచి తాను ఒక గమ్యం, లక్ష్యం పెట్టుకొని గెయిల్ వైనాండ్ ఎంటర్ప్రైజెస్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు.
తన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే దేన్నైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎదుర్కోవాలి, డొంక తిరుగుళ్ళొద్దు, మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు, మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు, మనిషి సాధించడానికి కావాల్సిన శక్తి మొత్తం గుండెల్లో ఉంది అని నమ్మేవాడు గెయిల్ వైనాడ్. అనుకున్నట్టుగానే చిన్న వయసు నుంచి తన యొక్క ఫోకస్ ఎక్కడ తప్పకుండా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. సో గెయిల్ వైనాడ్ కూడా పవర్ మీద ఆశ ఉన్నవాడే. నాకు అధికారం కావాలంటే ఎలా అని ఆలోచించాడు చిన్న వయసులో. తనకు అర్థమైంది అధికారం కావాలంటే ముందు డబ్బు కావాలి అని. డబ్బు కావాలంటే ఎలా? డబ్బు కావాలి అని అంటే డబ్బు సంపాదించాలి. ఎక్కడ ఎక్కువ అవకాశం ఉందో ఆ అవకాశం ఉన్న మార్గాల్లో డబ్బును సంపాదించాలి. మరి డబ్బు సంపాదించాలి, ఎక్కడ ఎక్కువ అవకాశం ఉంది డబ్బు సంపాదించడానికి? మెజారిటీ పీపుల్కి కామన్గా ఏదైతే నచ్చుతుందో ఆ పని చేస్తే నీకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నువ్వు ఆర్ట్ ఫిలిమ్స్, ఒక రియలిస్టిక్ ఫిలిమ్స్ తీస్తే సరిగ్గా ఆడవు, కానీ కమర్షియల్గా ఆడతాయి, మనందరికీ తెలుసు అది. చిరంజీవి గారి సినిమా అల్లుడా మజాక చూడాలని ఉంది, ఇంద్ర, ఇవన్నీ సూపర్ డూపర్ హిట్లు కదా. మరి రుద్రవీణ ఏమైంది? రుద్రవీణ సినిమా ఫ్లాప్. ఎందుకు? మెజారిటీ పీపుల్కి ఒక సామూహికమైన ఆత్మ ఉంటుంది. ఆ సామూహిక ఆత్మని మనం ఎంటర్టైన్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి. ఆ డబ్బు వస్తే అధికారం వస్తుంది. ఆ అధికారమే నాకు కావాలి అని చిన్న వయసులోనే డిసైడ్ అవుతాడు టూహీ. బట్ అతని క్యారెక్టర్ అది కాదు. బేసికల్గా అతని క్యారెక్టర్ అది కాదు. కానీ అతను పేదరికంలో పుట్టడం వల్ల పేదరికం మీద తనకు ఒక అసహ్యం, పేదరికం మీద తనకు ఒక కోపం. దీన్ని ఎట్లయినా సరే బద్దలు కొట్టాలి, నేను డబ్బున్న వాడిని కావాలి. మరి ఇండివిజువల్గా పోతే ఎట్లా? డబ్బు రాదుగా. అందువల్ల తాను చిన్న వయసులో అనుభవించిన పేదరికం వల్ల డబ్బు సంపాదించాలనే ఒక లక్ష్యంతో తన ఒరిజినల్ క్యారెక్టర్ని కూడా కాదనుకొని తన ఒరిజినల్ క్యారెక్టర్ని మోసం చేసుకొని జీవితంలో పైకి వస్తాడు. దట్స్ వై గెయిల్ వైనాడ్ ఈజ్ ఎ వారియర్. అయితే టూహీకి గెయిల్ వైనాడ్కి మరి ఏంటి డిఫరెన్సు? టూహీకి పవర్ కావాలి, టూహీకి పవరే కావాలి, గెయిల్ వైనాడ్కి పవరే కావాలి. మరి ఇద్దరికి తేడా ఏంటి? ఇద్దరికి తేడా ఏంటంటే టూహీ ఏమో జనాల్ని మ్యానిపులేట్ చేసి మానసికంగా దెబ్బతీసి వాళ్ళ మీద అధికారం సంపాదించాలని చూస్తాడు. గెయిల్ వైనాడ్ ఏమో ఎదుటి వ్యక్తుల్ని ఫైనాన్షియల్గా దెబ్బతీసి లేదా వాళ్ళని శారీరకంగా డైరెక్ట్గా ఎదుర్కొని దాడికి అలా పైకి రావాలనుకుంటాడు గెయిల్ వైనాడ్. ఇద్దరిలో ఎవరు కరెక్టు ఎవరు చెడు అనేది కాదు ఇక్కడ పాయింట్. గెయిల్ వైనాడ్ ఆయుధం లాంటివాడు. డొమినిక్ ఫ్రాంకన్ అదే అంటుంది, తాను వాయువు లాంటివాడు, తనని బ్యానర్ నుంచి తీసేయండి వైనాడ్ గెయిల్ అని. అంటే ఎందుకు అలా మాట్లాడుతున్నాడు డొమినిక్ అంటే, ఏమో తెలీదు, అతను చాలా మ్యానిపులేట్ చేయగలడు అంటే అతనికి అంత సీన్ లేదు అని అంటాడు. అలా కాదు, మీరు ఆయుధం లాంటి వాళ్ళు, డైరెక్ట్గా ఎదుర్కొంటారు, కానీ అతను వాయువు లాంటి వాడు, వ్యాపిస్తాడు మెల్లగా అంటుంది. దట్ డైలాగ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ డిఫరెన్స్ బిట్వీన్ టూహీ అండ్ గెయిల్ వైనాడ్. టూహీ కూడా ఒక దగ్గర ఒక మాట అంటాడు, కోర్ట్లాండ్ ప్రాజెక్ట్ కట్టడం కోసం పీటర్ కీటింగ్ వెళ్తాడు కదా, టూహీ చేతిలోనే ఉంది ఆ కోర్ట్లాండ్ ప్రాజెక్ట్ అనేది. అప్పుడు అంటాడు కదా, పీటర్ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా గెయిల్ వైనాడ్ జీవితంలో ఎదగా ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో? తన చేతులు కాళ్ళు రక్తం వచ్చేటట్టుగా పోరాడి ఇంత స్థాయికి వచ్చాడు. కానీ నన్ను చూడు, నేను సింపుల్గా ఇక్కడ కూర్చున్నాను ఇంట్లో, కోట్ల విలువైన కోర్ట్లాండ్ ప్రాజెక్టు నా చేతుల్లోకి వచ్చింది అన్నాడు. ఎందుకు అన్నాడు? అది ఎప్పుడైనా రాజకీయాలు, మానసికమైన రాజకీయాలు, ప్లాన్లు మ్యానిపులేట్ చేసేవాడు చాలా సింపుల్గా వెళ్ళిపోతాడు. శారీరకంగా డైరెక్ట్ వారు చేసేవాడు చాలా కష్టాలు పడి రావాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూహీ అండ్ గెయిల్ వైనాడ్. టూహీ అధికారం కోరుకుంటాడు బై మ్యానిపులేషన్, ఎదుటి వాళ్ళని వంచన చేయడం ద్వారా మానసికంగా వాళ్ళ మీద అధికారాన్ని పొందటం ద్వారా పవర్ తీసుకోవాలనుకుంటాడు. గెయిల్ వైనాడ్ ఏమో ఎదుటి వ్యక్తుల్ని శారీరకంగా దాడి చేసి లేదా వాళ్ళని ఫైనాన్షియల్గా దెబ్బతీసి
అలా అధికారం కావాలనుకుంటాడు. ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాడు సినిమాలో, ఫౌంటైన్ హెడ్ సినిమాలో. ఇప్పుడు డొమినిక్ వెరీ 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 ఇంపార్టెంట్ క్యారెక్టర్ డొమినిక్. చాలా మందికి అసలు డొమినిక్ అర్థం కాల. యాక్చువల్గా డొమినిక్ అసలు ఏంది, ఇది ఎంతమందిని పెళ్లి చేసుకుంటుంది, ఎంతమందితో తిరుగుతుంది, అసలు ఏంటి అనుకున్నారు డొమినిక్. చెప్పాలంటే నేను కూడా 3 పార్ట్లు చదివే వరకు నా ఒపీనియన్ కూడా అట్లనే ఉండే, కానీ దాన్ని ఒక పక్కన పెట్టి కరెక్ట్గా ఎప్పుడైతే రోర్కు కోర్ట్లాండ్ ప్రాజెక్టుని పెళ్లి చేయటానికి డొమినిక్ సహాయం అడుగుతాడో అప్పుడు నాకు ఒక స్పష్టత వచ్చింది. వాస్తవానికి నాకు ఒక 10 రోజులు చాలా డీప్గా ఆలోచించిన డొమినిక్ క్యారెక్టర్. ఎంత ఆలోచించినా అర్థం కావట్లా. సరే యూట్యూబ్లు చూద్దామా, నాకు ఎక్కడ దొరకల ఆన్సర్. ఏంటి అసలు ఇది క్యారెక్టర్ అని చెప్పేసి ఎక్కడెక్కడైతే డొమినిక్ కన్వర్జేషన్ ఉందో మళ్ళీ ఒకసారి ఒక 2 రోజులు వరుసగా ఓన్లీ డొమినిక్కే చదువుకుంటూ వచ్చిన మళ్ళీ. సో దెన్ ఐ గాట్ క్లారిటీ. డొమినిక్ యొక్క క్యారెక్టర్ ఎలాంటిదంటే, డొమినిక్ ఎప్పుడూ కూడా రోర్క్లో సిమిలారిటీ ఉంది 50%. వ్యక్తిగతమైన స్వేచ్ఛను కోరుకుంటుంది, వ్యక్తిగతమైన అభిప్రాయాలను తీసుకుంటుంది, స్వతంత్రంగా బతకాలనుకుంటుంది. ఎదుటి వ్యక్తిలో ఉన్న ప్రతిభకి, ఎదుటి వ్యక్తిలో ఉన్న వ్యక్తిగతమైన స్వధర్మానికి విలువనిస్తుంది. అలా కాకుండా ఊరికే తనకంటూ ఒక సొంత ఆలోచన లేకుండా వాళ్ళ నీళ్ళని కాపీ కొట్టి బతికే జీవిత విధానాన్ని తాను ఇష్టపడదు. అలాంటి డొమినిక్ మొదటి నుంచి, చిన్న వయసు నుంచి తన జీవితంలో కాలంలో మొత్తంలో కూడా ఎక్కడా కూడా ఇండివిజువల్ బేస్గా బతికే వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదు. అందువల్ల సమాజం మీద, ప్రపంచం మీద తాను ఒక విరక్తితో ఉంటుంది. వీళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు, వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకొని ఒక నియమాలు, సాంప్రదాయాలను పెట్టుకొని నడిచేవాళ్ళే తప్పితే ఎవరికి సొంత ప్రతిభ, సొంత ఆలోచన శక్తి లేదు. స్వధర్మంగా, స్వతంత్రంగా ఎవరు వాళ్ళ జీవితాన్ని మూవ్ చేయాలనుకోవట్లేదు. ఎవరో వాళ్ళ ఆదేశాల మేరకు, వీళ్ళ ఆదేశాల మేరకు, వాళ్ళ నిర్ణయాలకు ద్వారా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లటమే కానీ అసలు వీళ్ళకంటూ ఒక ఓన్ దృష్టి ఉండదా జీవితంలో అని తాను కలిసిన ప్రతి వ్యక్తిని విచారించి చూసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించి, సింపుల్గా చెప్పాలంటే డొమినిక్ చాలా విరక్తి చెందుతుంది ప్రపంచం మీద. ఇలాంటి విరక్తి చెందిన డొమినిక్ పీటర్ కీటింగ్ని కలుస్తుంది, అలాగే ఉంటాడు. అల్వా స్కారెట్టు అలాగే ఉంటాడు. టూహీని కలుస్తుంది, టూహీ అలాగే ఉంటాడు. సో ఈ రకంగా ఉండగా డొమినిక్కి రోర్క్తో పరిచయం అయింది. సో ఫర్ ద ఫస్ట్ టైం రోర్క్లో ఉన్న ఆ ఇండివిడ్యువాలిటీ, రోర్క్లో ఉన్న ఆ స్వధర్మం తనకు నచ్చుతుంది. ఒక మనిషి స్వతహాగా స్వతంత్రంగా ఉంటే అతని జీవన విధానం ఎలా ఉంటుంది అనేది రోర్క్లో చూస్తుంది డొమినిక్. సో తనలో ఉన్న క్వాలిటీస్ ఎదుటి వ్యక్తిలో కనపడ్డప్పుడు షీ అట్రాక్టెడ్ అనమాట. సో అట్రాక్ట్ అవుద్ది. దాని తర్వాత వాళ్ళు కలుస్తారు. కలిసిన తర్వాత స్టోడెడ్ టెంపుల్ కేసు అవుతుంది. ఆ కేసులో రోర్క్ ఓడిపోతాడు. రోర్క్ ఓడిపోయిన తర్వాత మోస్ట్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ డొమినిక్ తీసుకుంటుంది. ఏంటి అంటే, నాకు తెలుసు ఫస్ట్ నుంచి ఈ ప్రపంచం స్వతహాగా స్వతంత్రంగా బతికే ఇన్నోవేటివ్ పీపుల్ని, సృజనాత్మకత ఉన్న వాళ్ళని బతకనివ్వదు. ఇది ఇంతే. అందుకోసం ఇంకా రోర్క్ నీ జీవితంలో వాళ్ళు నేను ఎదగనివ్వరు, నువ్వు నాశనం అయిపోతావు వీళ్ళందరితో. సో నీ పతనాన్ని నేను చూసే శక్తి నాకు లేదు, అందువల్ల నాకు నేనే నాశనం అయిపోతా. అందుకే నా జీవితాన్ని నేనే పాడు చేసుకుంటా. అందుకోసమే అతి అసహ్యకరమైన వ్యక్తుల్ని ఈ భూమి మీద ఎవరు ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటా. ఇదే నేను నీకు ఇచ్చే కానుక అంటాడు అని అంటుంది. వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి పీటర్ కీటింగ్ని పెళ్లి చేసుకుంటుంది. పీటర్ కీటింగ్ చేసుకుంటుంది. ఎందుకు డొమినిక్ ఫ్రాంక్ని పీటర్ కీటింగ్ని పెళ్లి చేసుకుంది ఇప్పుడే అనుకున్నాం. సో ఇంకా తను బరస్ట్ అయిపోయింది. మీరు కనుక ఇప్పుడు లైఫ్లో మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా, ఎట్లా లైక్
సరే ఏదో రాజకీయాలు చేసేటప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో అంతేరా, గవర్నమెంట్ జాబ్లో అంతే రిజర్వేషన్ ఉంటేనే వస్తాయి, ఇంకా రాజకీయం అంటే అంతేరా డబ్బు పెడితేనే అవుతుంది అని ఒక ఒక కాంటెక్స్ట్, ఒక బెంచ్ మార్క్ సెట్ అయినప్పుడు ఇంకా మీకు నిరాశ విరక్తి వస్తుంది, ఇంకా ఆ పని చేయబుద్ధి కాదు మీకు. అట్లనే డొమినిక్ కూడా ప్రపంచం మీద ఒక విరక్తి వచ్చింది. ఈ ప్రపంచం అంతా మూఢనమ్మకాలు, సామూహికవాదం తప్ప ఇండివిజువాలిటీ ఎవరికి లేదు, ఇండివిజువాలిటీ ఉన్నవాడిని ఎవడో ఎదగనివ్వరు అనే ఒక క్లారిటీకి వచ్చింది. హోవార్డ్ రోర్క్ కేసులో అది ఇంకా బలపడి చివరికి ఇంకా నేను నిన్ను కలవను, ఇదే చివరిసారి, నన్ను నేనే నాశనం చేసుకుంటాను, వాళ్ళు నిన్ను నన్ను బతకనివ్వరు రోర్క్ అని చెప్పి భయపడి ప్రపంచం నుంచి పారిపోయి పీటర్ కిటింగ్ని పెళ్లి చేసుకుంటాడు. రైట్, పాయింట్ నెంబర్ 1. అయితే పీటర్ కిటింగ్ని పెళ్లి చేసుకున్న తర్వాత డొమినిక్ ఏమని ప్రామిస్ చేస్తుంది? నన్ను నేను నాశనం చేసుకుంటాను, అంటే తనను తాను విధ్వంసం చేసుకోవాలి అని. అంటే షీ నీడ్స్ టు ఫేస్ ది వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ అనమాట. ఇంకా ప్రపంచంలో ఉన్న వరస్ట్ మొత్తాన్ని చూడాలని డిసైడ్ అవుతుంది, అందుకని పీటర్ కీటింగ్ చేసుకుంటుంది. అయితే పీటర్ కీటింగ్ సగం సగం అనమాట. పీటర్ కీటింగ్ వల్ల తనలో మార్పు కానీ తనను తాను నాశనం చేసుకోవాలని ఏదైతే అనుకుందో అలాంటి పరిస్థితులు కానీ పీటర్ కీటింగ్ ద్వారా డొమినిక్కి కలగలేదు. అంటే హీ ఈజ్ నాట్ ఎనఫ్ టు బ్రేక్ హర్. అంత బలం లేదు పీటర్ కీటింగ్కి. దానివల్ల ఏమవుతుంది, ఏదైతే ఎయిమ్తో తను పెళ్లి చేసుకుందో పీటర్ కీటింగ్ని, నేను నాశనం చేసుకుంటాను, ఎంత వరస్ట్ చూడాలో అంత వరస్ట్ ఈ జీవితంలో చూస్తాను అనుకుంటుంది కదా. పీటర్ కీటింగ్ అంత 50% తనని సెట్ చేయగలడు ఆ స్టాండర్డ్కి, డొమినిక్ ఫ్రాంకెన్ స్టాండర్డ్కి. తాను ఇంకా లోపల వెళ్తుంటుంది, అంటే ఇంకా వరస్ట్ చూడాలి, ఇంకా వరస్ట్ చూడాలి. దీనికి ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంది, చెప్తా ఇప్పుడే. ఇంకా వరస్ట్ చూడాలి అని ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్లో తాను పెళ్లి చేసుకుంది. కానీ పీటర్ కీటింగ్ అంత సఫిషియెంట్గా లేడు. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ యాక్షన్ తీసుకొని గెయిల్ వైనాండ్ని పెళ్లి చేసుకుంటాడు. సో గెయిల్ వైనాండ్ అయితే కరెక్ట్ సరిపోతాడు అనుకుంది. ఎందుకు అని అంటే గెయిల్ వైనాండ్ చాలా బ్యాడ్ నేమ్ ఉంది, అందరికన్నా నీచుడు ప్రపంచంలో. మొట్టమొదటి నీచుడు టూహీ, రెండో నీచుడు గెయిల్ వైనాండ్ అని డొమినిక్ యొక్క అభిప్రాయం అండ్ నమ్మకం కూడా. సో అందుకోసం గెయిల్ వైనాండ్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ గెయిల్ వైనాండ్ తాను అనుకున్నట్టుగా ఉండడు. నేను బయట నుంచి చూసి గెయిల్ వైనాండ్ నీచుడు అనుకున్నాను, కానీ ఇతను చూస్తే హీరోయిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి, రోర్క్లో సిమిలారిటీస్ ఉన్నాయి. అంటే ఇతను సమాజంలో డబ్బు సంపాదించాలనే ఒక లక్ష్యం ద్వారా తనని తాను మోసం చేసుకొని ఇలా డబ్బు సంపాదిస్తున్నాడు. కానీ యాక్చువల్గా గెయిల్ వైనాండ్ క్యారెక్టర్ ఇది కాదని రియలైజ్ అవుతుంది. కానీ రియలైజ్ అయినా సరే చేసేది ఏం లేక పెళ్లి చేసుకుంది కాబట్టి మూవ్ అవుతూ ఉంటుంది. సో కట్ చేస్తే తను ఒక దగ్గర రియలైజ్ అవుతుంది. ఏమని? ప్రపంచంలో సొంత ధర్మం ఉన్నవాళ్ళు, స్వధర్మం ఉన్నవాళ్ళు, కొత్తగా ఆలోచించి జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు ఈ మూఢనమ్మకాలు, ఈ సామూహికవాదం కింద నిలబడరు అనే ఒక నమ్మకంతో తాను భయపడింది కదా. సో తనకి నమ్మకం వచ్చింది కొన్ని రోజుల తర్వాత, వైనాడుతో గడిపిన కొన్ని రోజుల తర్వాత. ఎలా వచ్చింది ఆ నమ్మకం అని అంటే, రోర్కు ఎవరు ఎంతమంది ఆపినా సరే తాను మెల్లగా తన జీవితంలో తాను పైకి వెళ్తూనే ఉన్నాడు. మోనార్క్ వ్యాలీ కట్టాడు, దాని తర్వాత యాక్విటేనియా కట్టాడు, ఎన్రైట్ హౌసింగ్ కంప్లీట్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి చేశాడు. ఎన్రైట్ హౌస్లో పైన బిల్డింగ్ ఆఫీస్ తెరిచాడు, కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి దాని తర్వాత. సో తన యొక్క సక్సెస్ని చూసింది. మోనార్క్ వ్యాలీ ఒక సెన్సేషన్ అయిపోయింది మొత్తం సిటీలో. నేను ప్రపంచం ఇలాంటి వ్యక్తిని ఎదగనివ్వదు అనుకున్నాను, కానీ రోర్క్ ఎదుగుతున్నాడు, అంటే నా డిసిషన్ రాంగ్, నా డిసిషన్ తప్పు అని తను రియలైజ్ అయ్యి ఇంకా రోర్క్తో కలవాలి, ఇంకా రోర్క్ దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటుంది. సో రోర్క్తో ఎలా కలిసింది, ఎందుకు వెళ్ళింది అనేది యూ ఆల్రెడీ నో. అయితే ఎప్పుడు తను బలంగా ఈ నిర్ణయానికి వచ్చిందంటే, అధికారం, ఇలాంటి ఒక సామూహిక ఆత్మ మీద అధికారం ఉన్న వ్యక్తులు గెయిల్ వైనాండ్, టూహీ ఇట్లాంటి వాళ్ళు రోర్క్ లాంటి వ్యక్తుల్ని బతకనివ్వరు అని ఒక భయపడింది కదా మొదట్లో. కానీ ఎప్పుడైతే
గెయిల్ వైనాండ్ తన పత్రిక ద్వారా రోర్కును కాపాడాలని చూశాడో రోర్కును కాపాడలేకపోయాడు. ఎందుకు? టూహీ ఎదురు తిరిగాడు. టూహీ ద్వారా మిగతా ఎంప్లాయీస్ అందరూ గెయిల్ వైనాండ్కి ఆపోజిట్ అయ్యారు. సో గెయిల్ వైనాండ్ చివరికి రోర్కుకి తాను ఇచ్చే సపోర్ట్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పాయింట్లో డొమినిక్ రియలైజ్ అయింది, ఏ అధికారం ఉంటే రోర్క్ లాంటి వ్యక్తుల్ని నాశనం చేయొచ్చని నేను అనుకున్నాను, ఏ అధికారం ద్వారా ప్రజలు స్వతంత్రంగా ఉండే వ్యక్తులు జీవితంలో ఎదగలేరని నేను అనుకున్నారో ఆ అధికారం ఈరోజు రోర్కుని కాపాడలేకపోయింది. ఎందుకంటే గెయిల్ వైనాండ్ బ్యాక్ స్టెప్ వేశాడు. అంటే సామూహిక ఆలోచనల ద్వారా నిర్మితమైన ఒక ఆత్మ, తెలుగులో చదివి తెలుగు పదాలు బాగా వస్తున్నాయి యాక్చువల్గా. మల్టిపుల్ పీపుల్, మెజారిటీ ప్రజల యొక్క నిర్ణయం మీద ఆధారపడ్డ అధికారం ఏదైనా సరే ఏ క్షణానైనా కుప్పకూలిపోతుంది. ఎగ్జాక్ట్గా గెయిల్ వైనాండ్ యొక్క సామ్రాజ్యం దేని మీద నిలబడింది అని అంటే, మెజారిటీ పీపుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వార్తల్ని ఇవ్వటం ద్వారా, వాళ్ళు ఇష్టపడేది గెయిల్ వైనాండ్ ఇవ్వటం ద్వారా గెయిల్ వైనాండ్ అధికారం ఆ మెజారిటీ పీపుల్ మీద ఆధారపడింది. ఇప్పుడు ఆ మెజారిటీ పీపుల్ రోర్క్ని ఇష్టపడట్లేదు, కానీ గెయిల్ వైనాండ్ ఏమో డిఫెన్స్ తీసుకొని టక్కుమని రోర్క్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏ అధికారం అయితే గెయిల్ వైనాండ్కి ప్రజల ద్వారా వచ్చిందో ఆ ప్రజలు ఎదురు తిరిగారు. ఆ ప్రజలు ఎదురు తిరగటానికి టూహీ మెయిన్ రోల్ ప్లే చేశాడు. అంటే మెజారిటీ ప్రజల యొక్క నిర్ణయాలతో ఆధారపడిన అధికారం ఇండివిడ్యువాలిటీ ఉన్న వ్యక్తుల్ని ఏమీ చెయ్యలేదు అని నిర్ణయానికి వచ్చింది ఈ క్షణంలోనే. అప్పుడు తాను ఫ్రీ అయిపోతుంది. ఇంకా రోర్కును కలవాలి, చాలు నన్ను నేను నాశనం చేసుకోవాలని పీటర్ కీటింగ్ పెళ్లి చేసుకున్నాను. సగం వరకు నాకు ఇంకా వరస్ట్ అర్థమైంది లైఫ్. అలా కాదు, ఇంకా నేను ఇంతకన్నా వరస్ట్ చూడాలి అని చెప్పేసి గెయిల్ వైనాండ్ని చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఈ ప్రపంచాన్ని చూసి నేను భయపడటానికి వీలు లేదు, ఈ ప్రపంచం చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ వరస్ట్ ఆఫ్ ది వరస్ట్. అండ్ ఆల్సో పవర్ ఎప్పుడు కూడా ఇండివిడ్యువాలిటీ ఉన్న ఇండివిడ్యువలిజంని ఎప్పుడు కూడా ఏమీ చేయలేదు. అది రోర్కు నిరూపించాడు దాన్ని అని చెప్పి ఒక క్లారిటీకి వచ్చి ఇంకా రోర్కుతో కలవాలని నిర్ణయించుకుంటుంది. చివరికి రోర్కును కలుస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే డొమినిక్ యొక్క క్యారెక్టరు కలెక్టివిజంలో తాను టూ మచ్ అటాచ్డ్ విత్ సొసైటీ. అంటే సొసైటీతో ఫస్ట్ నుంచి అటాచ్డ్గా ఉండి అందరి గురించి ఆలోచించటం వల్ల అలా ఉంటుంది. సో ఇండివిడ్యువలిజంలో వచ్చేసి తనకంటూ ఓన్ యాటిట్యూడ్ ఉంది. ఏమిటి ఈ ఓన్ యాటిట్యూడ్ అంటే, ఇది కొంచెం సెన్సార్ ఉంటుంది అని చెప్పడానికి ట్రై చేస్తాం. ఓన్ యాటిట్యూడ్లో తనకున్నది ఏంటంటే, డొమినిక్ క్యారెక్టరు మీరు చూస్తే రోర్కుని కలిసినప్పుడు, సో రోర్క్ బలవంతంగా శారీరక చర్యలో పాల్గొంటాడు డొమినిక్తో. అప్పుడు డొమినిక్ ఏం అబ్జెక్షన్ చెప్పదు, కానీ దాన్ని ఒక రేప్ సీన్ అన్నట్టుగా రాశారు బుక్లో. యాక్చువల్గా డొమినిక్ ఆ రోజు జరిగింది ఏంటంటే, తాను ఎక్స్పెక్ట్ చేసింది రోర్క్ దగ్గర నుంచి అలాంటి ఒక విధానాన్ని. సో బలవంతమైన శారీరక చర్యని తాను రోర్క్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. సో ఒక మగవాడిగా ఇష్టపడబడిన వ్యక్తిగా అది ఇష్టపడిన వ్యక్తికి ఆ విధానాన్ని ఇవ్వటం అది రోర్క్ యొక్క ధర్మం. తాను అనుకున్నట్టుగానే చేశాడు. దట్స్ ఆల్. అది మొదటి విషయం. 2, ఇంకోటి ఏంటంటే, డొమినిక్ ఎప్పుడు కూడా మీరు చూస్తే రోర్క్ నిన్ను విధ్వంసం చేస్తా, రోర్క్ నిన్ను నాశనం చేస్తా, ప్రపంచం నిన్ను బతకనేదో, నాకు నేను నాశనం అయిపోతా. మీరు చూసారా, నాశనం, విధ్వంసం, ఈ 2 పదాలు ఎక్కువ వాడుతుంది. సో షీ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైలెన్స్. అది చెప్పానుగా, అందుకే ఓన్ యాటిట్యూడ్ అన్న. డొమినిక్ ఒక పెక్యులర్ యాటిట్యూడ్ ఏంటంటే ఇంట్రెస్టెడ్ ఇన్ వైలెన్స్.
వైలెన్స్ని ఇష్టపడుతుంది, అది శారీరకంగా కానీ మానసికంగా కానీ. రోర్క్ దగ్గర నుంచి అటువంటి చర్యని ఎక్స్పెక్ట్ చేయటం ఆ క్వారీలో కూడా దానికి మెయిన్గా సైకలాజికల్ పాయింట్ ఇదే. ఇది యాక్చువల్గా మీరు ఎక్కడ యూట్యూబ్లో చూసినా, మీరు ఎక్కడ నెట్లో వెతికినా సరే ఈ పాయింట్ అర్థం కాదు. ఈ పాయింట్ నేను దగ్గర వారం రోజులు స్టడీ చేసి బుక్ని మళ్ళీ తెలుగు పుస్తకాన్ని మళ్ళీ చాలా జాగ్రత్తగా చదవటం వల్ల ఒక్క డైలాగు ఒక్క పాయింట్ కూడా వదిలిపెట్టుకుని చదవటం వల్ల ఈ క్లారిటీ వచ్చింది. డొమినిక్ ఎప్పుడు కూడా ఇంట్రెస్టెడ్ ఇన్ వైలెన్స్, వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్లీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ మెంటల్లీ. మీరు గమనిస్తే ఎప్పుడైతే రోర్క్ చివరిలో తనకి సహాయం చేయమంటాడో తనని, డొమినిక్ని కోర్ట్లాండ్ పేల్ చేయడానికి, మీకు డౌట్ రాలేదా? కోర్ట్లాండ్ పేల్ చేయడానికి డొమినిక్ని ఎందుకు సహాయం అడగాలి? సహాయం అడగకపోతే ఈ కోర్ట్లాండ్ పేలిపోయిన తర్వాత ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వస్తుంది. పరిగెత్తుకుంటూ వస్తే నీకు నాకు సంబంధం ఉందని తెలిస్తే నేను ఒకవేళ ఆ పోలీస్ విచారణలో నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది నాకు అవసరం లేదు, అందుకని ఇన్వాల్వ్ చేశాడని అనుకుంటున్నాం కదా. సరే, దానికి ఏముంది? ఆల్రెడీ డొమినిక్ రియలైజ్ అయిపోయింది, ఇంక జీవితంలో రోర్క్ని ఎవరో చేయలేదు, నన్ను కూడా ప్రపంచం ఏం చేయలేదు, నేను రోర్క్ దగ్గరికి వెళ్ళబోతున్నాను అని రియలైజ్ అయింది. రోర్క్ వచ్చి చాలా జాగ్రత్తగా అన్నీ చెప్తే విని నేను ఇలా పేల్చబోతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండని ముందే చెప్తే ఉంటుంది కదా. కానీ రోర్క్ ఎందుకు అట్లా చెప్పాడు? ఎందుకు కావాలని సహాయం తీసుకున్నాడు? ఎందుకు కావాలని కారులో కూర్చో అన్నాడు? ఆ కారు పరిస్థితి బాంబు పేలినాక ఎలా ఉంటుందో ఇంచుమించు అలాగే నీ పరిస్థితి కూడా ఉండాలని ఎందుకు అన్నాడు? ఇంచుమించు అన్నాడు అంటే దాంతో పాటుగా, కారుతో పాటుగా నువ్వు కూడా గాయాలు చేసుకోవాలి అన్నాడు. దీనికి క్లారిటీ ఎక్కడొస్తుందంటే, ఆ సహాయం అడిగి వెళ్ళిపోయిన తర్వాత తనలో తాను అనుకుంటుంది, నాకు తెలుసు, తనలో తాను డొమినిక్ అనుకుంటుంది, నాకు తెలుసు వాచ్మెన్ని కాపాడటానికి ఇంతకన్నా వేరే ప్లాన్ ఉంటుంది తనకి, కానీ నాకే ఎందుకు ఈ పాత్ర ఇచ్చాడు అని అంటే, ఈ పాత్ర నాకు ఇవ్వకపోతే తర్వాత జరిగే పరిణామాలని నేను తట్టుకోలేనని నాకు ఇచ్చాడు, ఇది నాకు తను ఇచ్చిన పరీక్ష, అందువల్ల నేను ఎటువంటి ప్రశ్నలు ఇప్పుడు వేయాలని అనుకోవడం లేదు నా మనసు ద్వారా. ఇప్పుడు నేను స్వతహాగా స్వసిద్ధంగా నేను ఏ భయం లేకుండా ఒప్పుకున్నాను రోర్క్తో సహాయపడటానికని తన మనసుతో తాను అనుకుంటుంది. ఇక్కడ ఏంటంటే క్లారిటీ డైలాగు, తను నన్ను ఇన్వాల్వ్ చేయకపోతే తర్వాత వచ్చే పరిణామాలని నేను తట్టుకోలేనని అన్నాడు. పరిణామాలని తట్టుకోలేనని అంటే ఏంటి అర్థం? పరిణామాలను తట్టుకోవడం అంటే ఏదైనా ఒక క్రైమ్ చేసేటప్పుడు ఆ క్రైమ్లో భాగమైనప్పుడు ఆల్రెడీ మీరు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ మీకు తక్కువ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ మీరు ఆ క్రైమ్లో మీరు ఇన్వాల్వ్ కాకుండా ఎక్కడో ఇంట్లో ఉండి మీరు చూస్తే ఆ ఎఫెక్ట్ మీ మీద ఎక్కువ పడుతుంది. దిస్ ఈజ్ అ సైకలాజికల్ ఫ్యాక్టర్. ఒకటి. రెండు, ఇందాకేమన్నాను, ఇంట్రెస్టెడ్ ఇన్ వైలెన్స్. డొమినిక్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైలెన్స్ అంటే వైలెన్స్ ద్వారా తనని తాను ప్రేరేపించుకుంటుంది. సో రోర్క్కి ఇది అర్థమైంది. రోర్క్కి మొదటి నుంచి క్లారిటీ ఉంది ఈ క్యారెక్టర్ మీద, డొమినిక్ మీద, ఎందుకంటే రోర్క్ ఈజీలీ కెన్ అండర్స్టాండ్ ది థింగ్స్ కదా. సో డొమినిక్ విధ్వంసం ద్వారా తనను తాను ప్రేరేపించుకుంటుంది కాబట్టి ఈ బాంబు పేలే సమయంలో తాను గనక అక్కడ ఉంటే ఆ విధ్వంసాన్ని చూసి తనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, తనలో ఉన్న నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో అంత పెద్ద విధ్వంసాన్ని రోర్క్ చేశాడు అనే విషయం తన దగ్గరుండి ప్రత్యక్షంగా చూస్తే ఇంకా తనని ఏది బాధ పెట్టలేదు, తను ఫ్రీ అయిపోతుంది అని ఒక సైకలాజికల్ యాంగిల్లో డిసిషన్ తీసుకున్నాడు. అలాగే ఆ పేలే సమయంలో డొమినిక్ అక్కడ ఉంటే డొమినిక్ రోర్క్ ఏమవుతారు అంటే ప్రపంచానికి తెలియదు. ఒకవేళ తెలిసి వాళ్ళిద్దరు లవర్సు అని కనుక ఒకవేళ తెలిసి ఎవరెవరో గాసిప్లు అన్నారనుకో, ఒకవేళ లవర్ అయితే సొంత లవర్ని ఎవడైనా కారులో కూర్చోబెట్టి పేలుస్తాడా అని అనుకుంటారు కదా. అందుకోసం తనకి జైలు శిక్ష పడతదో పడదో తనకే క్లారిటీ లేదు కాబట్టి ఆ బాంబు పేల్చడం ద్వారా వాళ్ళ యొక్క లవ్ని క్లోజ్ చేశాడు సమాజానికి తెలియకుండా. తనని సహాయం అడగకపోతే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళిద్దరు లవర్స్ అని తెలుస్తుంది. ఒకవేళ జైలుకి వెళ్ళిపోతే డొమినిక్ ఒంటరి అయిపోతుంది. గేల్ వేనండి మళ్ళీ తిరిగి తీసుకోడు, డొమినిక్ని దగ్గరికి రానివ్వడు. సో సే 2 ఆస్పెక్ట్స్. సో సైకలాజికల్గా డొమినిక్ని ఫ్రీ చేయాలి. 2, తనని ప్రొటెక్టివ్గా కాపాడాలి అని అంటే అందులో తనని ఇన్వాల్వ్ చేయటం ద్వారా
సో డొమినిక్కి రోర్క్కి ఎటువంటి సంబంధం లేదనే ఒక పర్స్పెక్టివ్లో జనాలు బలంగా నమ్ముతారు. సో అలాగే తను కూడా పరిగెత్తుకుంటా రాదు. ఈ బాంబు పేలిన తర్వాత తాను అక్కడ ఉంటే అప్పుడు గెయిల్ వైనాండ్తో సేఫ్గా ఉంటుంది. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే, తాను వెళ్ళిపోతే, శిక్షకు గురయ్యి వెళ్ళిపోతే రోర్కు. సో ద లాస్ట్ పాయింట్ ఇన్ ద డొమినిక్, కారులో అయిపోయిన తర్వాత మీరు గనక చూస్తే బాంబు పేలిన తర్వాత పరిగెత్తుకుంటే కారు దగ్గరకు వస్తుంది. కారు దగ్గరకు వచ్చి కారులో కూర్చుంటుంది. కారులో కూర్చొని చెప్తాడు కదా, కారు ఎలా ఉందో ఇంచుమించు అలాగే ఉండాలి నీ పరిస్థితి అని. సో అప్పుడు కారులో పగిలిపోయిన గాజు పెంకులు అవన్నీ తీసుకొని ఆ చేతులకి ఇట్లా గీసుకొని మెడకి అన్నిటికీ రాసుకుంటుంది. అప్పుడు అక్కడ రాస్తుంది డైలాగు ఐన్ ర్యాండ్. తాను ఆ గాజు ముక్కలు తీసి తన శరీరాన్ని కోసుకుంటున్నప్పుడు ఆ శరీరం నుంచి వచ్చే రక్తపు గాయాల వల్ల తనకి నొప్పి అనిపించటం లేదు, తాను చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది ఆ నొప్పిని అని అంటుంది. నొప్పిని ఆనందంగా ఫీల్ అవటం ఏంటి అసలు? దట్ ఈస్ వాట్ ది ఇంట్రెస్టెడ్ ఇన్ వైలెన్స్. అంటే ఇన్ని రోజులు తాను పీటర్ కిటింగ్ని పెళ్లి చేసుకొని, గెయిల్ వైనాండ్ని పెళ్లి చేసుకొని, టూహీ యొక్క రాజకీయాలు చూసి ఫస్ట్ నుంచి సొసైటీలో పెరగటం విధానాలు, తాను యొక్క ఇండివిజువాలిటీ ఎక్కడా కూడా స్పేస్ లేకుండా ఈ సామూహికవాదాన్ని, ఈ రొటీన్ పీపుల్ని, రొటీన్ లైఫ్ స్టైల్ని చూసి 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 తాను ఒక ఇండివిజువల్గా తన పంతాలో తాను వెళ్ళిపోతూ ఉంది జీవితంలో. ఇవన్నీ మోసి 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 తాను బాగా గుండెలో బరువు ఎక్కువైపోయింది. ఆలోచన పరంగా, హృదయ పరంగా తాను బరువు ఎక్కువైపోయింది. ఆ బరువు ఎక్కువైపోయింది కాబట్టి ఆ శారీరక భారం, ఆ మానసిక భారం ఎలా తొలగిపోవాలంటే తాను గాజు పెట్టి కోసుకునేటప్పుడు షీ ఈజ్ ఫ్రీ నౌ. అంటే ప్రపంచంలో ఇంకా తాను ఫ్రీ అయిపోయింది. ఆ బాంబు పేలటం వల్ల మానసికంగా ఫ్రీ అయిపోయింది. ఆ గాజు పెంకులు కోసుకునేటప్పుడు శారీరకంగా కూడా ఫ్రీ అయిపోయింది. అంటే తాను అన్ని రోజులు పడుతున్న సమాజం గురించి పట్టించుకుంటున్న ఆ భారం అంతా ఆ ఒక్క గాజుతో గాయం చేసుకునేటప్పుడు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్ పెయిన్. దట్ ఈజ్ వాట్ డొమినిక్. అంటే మీ జీవితంలో మీరు కూడా ఎప్పుడైనా బాగా మానసికంగా భారంగా, శారీరకంగా భారంగా అనిపిస్తే ఏదో ఒకటి గొప్పదే అల్టిమేట్ పీక్లో జరిగితే ఆ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అదంతా, ఆ భారం అంతా, ఆ ప్రెషర్ అంతా. సో డొమినిక్ అందుకే ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైలెన్స్ ద్వారా తను ఇన్స్పైర్ అవుతుంది. సో అందుకే ఐన్ ర్యాండ్ గారు అక్కడ డైలాగ్ రాశారని నా నమ్మకం. అది తనకు నొప్పి లేదు, ఆ గాయం వల్ల తనకు ఆనందం పొందుతుంది, ఆ అనుభూతి చాలా ఆనందంగా ఉంది అంటే దీని కనెక్షన్ ఎక్కడుంది? కరెక్ట్గా కట్ చేస్తే రోర్క్తో అదే డైలాగ్ అంటుంది, నన్ను నేను నాశనం చేసుకుంటాను, పీటర్ కీటింగ్ని పెళ్లి చేసుకొని ఎవరో నన్ను నాశనం చేసే వరకు నేను ఉండను, అలాగే నీ జీవితం పతనం అయిపోతుంది కూడా నేను చూడను, నన్ను నేనే బ్రేక్ చేసుకుంటాను, సమాజం నన్ను బ్రేక్ చేసే బదులు అంటుంది కదా. సో చివరిగా తనని తాను బ్రేక్ చేసుకుంటుంది ఆ కారు దగ్గర డొమినిక్. అందుకే ఆ గాజు పెంకు పెట్టి కోసుకుంటుంది. అంటే ఈ యాంగిల్లో రోర్క్ యొక్క ఇన్సైట్ కూడా ఉంది. రోర్క్ తనకి ఆ యొక్క తాను రెడీ ఉందా లేదా ప్రపంచాన్ని ఎదుర్కోవటానికని ఆ టాస్క్ ఇచ్చాడు. అలాగే తనలో ఉన్న ఎన్నాళ్ళ నుంచో దాచుకున్న ఆ భారం అంతా దిగిపోద్దని కూడా ఇచ్చాడు. ఎందుకంటే తన క్యారెక్టర్ తనకు తెలుసు కాబట్టి. సో షీ ఆల్వేస్ స్టిమ్యులేటెడ్ బై వైలెన్స్. సో ఫ్రీ అయిపోయింది. ఇంకా తనని తాను హింస పెట్టుకునే లాస్ట్ చర్య ఆ కారు దగ్గర కోసుకోవటం. అయినా సరే అది రోర్క్ కోసం కోసుకుంటున్నాను అనే ఒక ఫీలింగ్తో ఆనందంగా కోసుకొని సో తను ఫ్రీ అయిపోయింది. సో వెరీ వెరీ క్రిటికల్ అండ్ టిపికల్ క్యారెక్టర్ డొమినిక్. నెక్స్ట్ ఇంకా ద మోస్ట్ ఫేవరెట్ పీటర్ కీటింగ్ యాక్చువల్గా ఎలాంటి పీటర్ కీటింగ్ క్యారెక్టర్ని ఒక వర్డ్లో చెప్పాలంటే, పీటర్ కీటింగ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ వాల్యూ ఆర్ సొసైటికల్ వాల్యూ. ఎప్పుడు సొసైటికల్ వాల్యూస్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. సొసైటికల్ వాల్యూస్ అంటే పరువు, మర్యాద, వైభవం. ఇవి సింపుల్గా చెప్పాలంటే మన భాషలో తెలుగులో పరువు. సో పీటర్ కీటింగ్కి పని చేయటం ఇష్టం లేదు.
పనిలో కష్టపడటం ఇష్టం లేదు. ఆ పని ద్వారా వచ్చే కీర్తిని, సంపదని, ఆ పని ద్వారా వచ్చే పేరుని పొందటమే ఇష్టం. అంటే దానివల్ల వచ్చే వైభవాన్ని ఆనందించటమే ఇష్టం, కానీ పని ఇంపార్టెంట్ కాదు పీటర్ కీటింగ్కి. సో పీటర్ కీటింగ్కి ఒక సెల్ఫ్ స్టాండ్ లేదు. సో టూహీ చేతిలో కంప్లీట్గా కీలు బొమ్మలాగా మారిన క్యారెక్టర్లో పీటర్ కీటింగ్ మొట్టమొదటి వాడు. అది కానీ చివరికి రియలైజ్ అవుతాడు, కానీ రియలైజ్ అయ్యేటప్పటికి స్టోరీ అయిపోతుంది. సో ఎందుకు పీటర్ కీటింగ్ గురించి ఎక్కువ డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదంటే ద ఓన్లీ వన్ పాయింట్, సొసైటికల్ వాల్యూస్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు అంతే. తాను ఎప్పుడు లైక్ పాపులారిటీ ఎప్పుడు పాపులారిటీ కోసమే చూస్తాడు. ఆ పాపులారిటీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ హోవార్డ్ రోర్క్ గురించి ఒకటే మాట చెప్పాలంటే సెల్ఫ్ సెంటర్డ్ అంటే తాను తీసుకునే నిర్ణయం, తాను తీసుకునే ఆలోచన, తన జీవితం మొత్తం తన మీదనే ఆధారపడి ఉంటుంది. తన మీద తాను ఎవరి గురించి ఆలోచించడు. హోవార్డ్ రోర్క్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. అసలు పుస్తకం మొత్తం హోవార్డ్ రోర్క్ గురించి ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్, సెల్ఫ్ సెంటర్డ్. టూహీకి హోవార్డ్ రోర్క్కి ఎక్కడ కరెక్ట్గా బ్రేక్ పడింది? ఎందుకు టూహీ హోవార్డ్ రోర్క్ మీద ఎక్కువ పగబెట్టుకున్నాడంటే కరెక్ట్గా ఒకే ఒక సిచ్యువేషన్లో స్టోడర్డ్ టెంపుల్ మొత్తం కేసు ఓడిపోయిన తర్వాత స్టోడర్డ్ టెంపుల్ దగ్గరికి రోర్క్ ఒకసారి చూడటానికి వస్తాడు. కరెక్ట్గా ఆ టైంలో గెయిల్ వైనాండ్ కూడా ఎల్స్వర్త్ M2 కూడా అక్కడ ఉంటాడు. రోర్క్ ఇక్కడ ఎవరు లేరు, సో నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు అంటాడు. ఎందుకు ఆ మాట అంటాడంటే కోర్టులో తాను ఓడిపోయేలా చేశాడు కదా, సో తాను చాలా నిరాశగా చాలా లో ఫీల్ అవుతూ మీరు చాలా గొప్పవాళ్ళు టూహీ గారు అని అంటాడేమో. నేను ఓడిపోతాను అనుకోలేదు, నాకు ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి ఇంకో ప్రాజెక్ట్ అని అంటాడేమో అని టూహీ ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ రోర్క్ అలా అంటే రోర్క్ ఎందుకు అవుతాడు? రోర్క్ ఏమంటాడు? ఐ డోంట్ థింక్ ఆఫ్ యూ బ్రో అంటాడు. అంటే నీ గురించి నేను ఆలోచించను అసలు అంటాడు. ఇప్పుడు ఎవరు లేరు కదా, నా గురించి ఏం ఆలోచిస్తున్నావో చెప్పంటే నేను నీ గురించి ఆలోచించట్లేదు అని అన్నాడు. నేను నీ గురించి అసలు ఆలోచించను అంటాడు. ఐ డోంట్ థింక్ ఆఫ్ యూ అంటాడు. దట్ ఈస్ ద పాయింట్. ఎప్పుడైతే ఆ డైలాగ్ కొడతాడో టూహీకి షార్ట్ మొహం మీద పడుతుంది. టూహీ ఎప్పుడు కూడా అటెన్షన్ సీకింగ్ కోరుకుంటాడు. ప్రజలందరూ తన గురించి మాట్లాడుకోవాలి అనే ఒక ఐడెంటిటీని కోరుకుంటాడు. ఎప్పుడైతే ఆ ఐడెంటిటీ లేకుండా ఐడెంటిటీ క్రైసిస్లో వెళ్తాడో మ్యానిపులేషన్ చేస్తాడు జనాల్ని. సో ఫర్ ద ఫస్ట్ టైం ఐడెంటిటీ క్రైసిస్ పొందుతాడు హోవార్డ్ రోర్క్ దగ్గర నుంచి. అది ఇంకా సినిమా మొత్తం అదే ఉంటుంది యాంగిల్. అందుకే హోవార్డ్ రోర్క్కి ఆపోజిట్గా పనిచేస్తాడు. సో ఇప్పుడు వీళ్ళందరూ కలెక్టివిజం కింద ఎందుకు వచ్చారు అని అంటే ఒక్కొక్క మాటలో చెప్తా. టూహీ ప్రజలందరినీ మ్యానిపులేట్ చేసి ఆ మ్యానిపులేట్ చేసిన ప్రజలందరికీ ఒకే ఆలోచన అంటగట్టి సామూహికంగా వాళ్ళందరి మీద అధికారాన్ని చలాయించాలనుకుంటాడు. దట్ ఈస్ వాట్ కలెక్టివిజం అంటే. సామూహికమైన వాదన, సామూహికమైన ఆలోచన, సమూహం, ఇవన్నీ కూడా కలెక్టివిజం కింద వస్తాయి. అంటే టూహీ యొక్క వరల్డ్ దేని మీద డిపెండ్ అయి ఉంది? ప్రజలు. గెయిల్ వైనాండ్ ప్రజలకి ఏది కావాలో అది ఇచ్చి దాని ద్వారా తనకు కావాల్సిన డబ్బు పొందాలనుకుంటాడు. ప్రజల్ని ఫైనాన్షియల్గా దెబ్బతీసి దాని ద్వారా ఆ దెబ్బతీసిన తర్వాత వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చి అలా తాను కావాలనుకుంటున్న డబ్బు సంపాదించాలనుకుంటాడు. దాని ద్వారా అధికారాన్ని కోరుకుంటాడు. అంటే ఇక్కడ ఏముంది? మెయిన్గా ప్రజలు. సో ఇక్కడ కూడా గెయిల్ వైనాండ్ యొక్క బేస్ కూడా ఎక్కడుంది? ప్రజల మీద ఉంది.
ప్రజలు. ఓకే, ప్రజలు అంటే మల్టిపుల్ పీపుల్, సింగులర్ ఉండదు ప్రజలకి. ప్రజలు అంటే ప్రజలే. సో నెక్స్ట్ డొమినిక్ హాఫ్ ఇండివిజువలిజం హాఫ్ కలెక్టివిజంలో ఉంది కదా. సో ఫైనల్గా ఇండివిజువలిజంలోకి వెళ్ళిపోయింది, కానీ 50% కలెక్టివిజంలోనే ఉంది డొమినిక్ కూడా. సో డొమినిక్ ఎందుకు ప్రజలకి కలెక్టివిజంలోకి వచ్చింది 50% అంటే మీకు తెలిసి అటాచ్డ్ విత్ సొసైటీతో తాను ఇన్వాల్వ్ అయ్యి అటాచ్ అయింది. అరే వాడేంటి ఇట్లున్నాడు, వీడేంటి ఇట్లున్నాడు, టూహీ ఎందుకు ఇట్లున్నాడు, వైనాండ్ ఎందుకు ఇట్లున్నాడు, పీటర్ కిటింగ్ ఎందుకు ఇట్లున్నారు, వీళ్ళందరూ ఇలా ఎందుకు ఉన్నారు, అసలు వీళ్ళకి ఇండివిజువలిజం లేదా, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఇలాంటి సమాజంలో నాకు అసలు ఉండటం ఇష్టం లేదని అనుకుంటుంది. అంటే ఎందుకు ఉంది పోలిక, ప్రజల గురించి ఆలోచించటం, అటాచ్డ్ అంటే తాను కూడా ప్రజలకి అసోసియేటెడ్ అయి ఉంది, అందుకే తను కూడా కలెక్టివిజంలో భాగము. ఇంకా పీటర్ కీటింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, తాను పాపులారిటీని కోరుకుంటాడు. పాపులారిటీ ఎక్కడి నుంచి వస్తుంది, పాపులేషన్ నుంచి వస్తుంది. పాపులేషన్ అంటే ప్రజలే. ఓకే, సో వీళ్ళందరూ ప్రజలు అనే దాని మీద ఆధారపడి ఉన్నారు. ఈ ప్రజలు అనేదే, ప్రజలు అని అంటే ఇంకొక అర్థం సామూహికం అని వస్తుంది, సామూహికం. ఓకే, ఈ ప్రజలు ఈ సామూహికం వస్తుంది కదా, వీటిని బేస్ చేసుకొని వచ్చేదే సామూహికవాదం. సామూహికవాదం అంటే ఏ నిర్ణయం తీసుకున్నా అది అందరికీ యోగ్యమేనా, అందరికీ మంచిదేనా, సామూహికవాదం. అందరి యొక్క శ్రేయభిలాషను కోరుకుంటున్నామా అని వాడిని సమర్థించడమే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇటువైపు వద్దాం. హోవార్డ్ రోర్క్ కనిపిస్తుందా, పెద్దగా రాస్తున్నా, ఇది ద మోస్ట్ పవర్ఫుల్. నేను, మీకు డైలాగ్ ఉంటుంది, ఎవరినైనా మీరు జీవితంలో ప్రేమించారు అని చెప్పాలంటే ముందు నేను అని అనటం ఎలాగో తెలియాలంటాడు, అదే దాని అర్థం. అంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. పీటర్ కీటింగ్ గురించి ఏమంటాడు రోర్కు, ఆ షిప్లో ఉన్నప్పుడు గేలి వైనాండ్తో, వైనాండ్ ఇప్పుడు చూసావా పీటర్ కీటింగ్కి ఒక్క స్నేహితుడు కూడా లేడు. ఎందుకంటే అసలు ఫస్ట్ పీటర్ కీటింగ్ తనను తానే ప్రేమించుకోడు, తనను తానే గౌరవించుకోడు. తన మీద తనకి ప్రేమ గౌరవం లేనివాడు ఎదుటి వాళ్ళని ప్రేమించి గౌరవం ఇవ్వగలుగుతాడా అంటాడు. పీటర్ కీటింగ్ క్యాథరిన్ నేను ప్రేమించాను అంటాడు, ఏది డొమినిక్ని నేను ప్రేమించాను అంటాడు, ఏది. సో చివరికి ఆ ప్రేమ నిలబడిందా, నిలబడలేదు. ఎందుకంటే తన మీద తనకు గౌరవం లేదు. సో హోవార్డ్ రోర్క్ క్యారెక్టర్ నేను అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను, దట్ ఈజ్ వాట్ ఇండివిజువలిజం. కొంచెం టైం తీసుకుంటా అన్న, ఏమనుకోకండి, ఇదే చివరి వీడియో కదా మనకి. నేను ఇది. సో ఇఫ్ యు సీ క్లియర్లీ, నేను అనేది వ్యక్తిగతం, ఆర్ఎల్స్ వ్యక్తివాదం, వ్యక్తిగతం. సామూహికవాదానికి ఈ వ్యక్తిగతానికి ఆపోజిట్గా, సామూహికవాదానికి ఆపోజిట్గా ఉన్నది ఈ వ్యక్తిగతానికి సంబంధించింది వ్యక్తివాదం. ఇది ద టోటల్ ఫిలాసఫీ ఆఫ్ ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్. సో వీళ్ళందరూ ప్రజల మీద డిపెండ్ అయ్యి అన్నారు. టూహీ జనాలను మాయ చేస్తా అధికారం కావాలి, జనాల మీద డిపెండ్ అయినాడు. డొమినిక్ సొసైటీతో పోల్చుకుంది, సొసైటీతో అటాచ్డ్ అయింది, బాధపడింది, అది జనాల మీద ఆధారపడింది. పీటర్ కీటింగ్ పాపులారిటీ కావాలి, పాపులారిటీ పాపులేషన్ నుంచి వస్తుంది, అది ప్రజల మీద ఉంది. సో గెయిల్ వైనాండ్ ప్రజల ద్వారా అధికారాన్ని కావాలనుకున్నాడు, వచ్చింది, అంతా ప్రజల మీద డిపెండ్ అయ్యింది. రోర్క్ మాత్రం సెల్ఫ్ సెంటర్డ్, నేనే కింగ్ నా జీవితానికి, నా పనికి నువ్వు ప్రతిఫలం ఇవ్వాలని నేను కోరుకోను, నా పనికి నువ్వు డబ్బులు ఇవ్వాలని నేను కోరుకోను, నా పనికి కీర్తి సంపద గుర్తింపు రావాలని నేను కోరుకోను, నాకు నా లక్ష్యం పని ద్వారా వచ్చే ఫలితం కాదు, డబ్బు కాదు, పేరు కాదు, జనాలు కాదు, ఏది కాదు, నా పనికి ఫలితం నా పనిలో నేను పొందే ప్రేమ, ఆ పని చేస్తున్నప్పుడు నాలో ఉండే వ్యక్తిగతమైన స్వధర్మం, దాన్ని నేను సంతృప్తి చెందే విధానం, ఇది మాత్రమే నా యొక్క ధర్మం. పనే నాకు అన్ని, ఫలితం కూడా కాదు, పనిలో ఉండడం, పని చేయడమే, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్.
నాకు కేవలం క్లయింట్ల అవసరాలు తప్ప క్లయింట్లతో ఇంపార్టెంట్ లేదు. ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు నాకు క్లయింట్తో పని లేదు, క్లయింట్ అవసరాలు తప్ప. ఎందుకంటే క్లయింట్ మీకు ఎలా కావాలండి, ఏ రూమ్ కావాలి, ఎట్లా కావాలి, లైబ్రరీ, బాల్కనీ, హాల్, కిచెన్, బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఈ అవసరాలు ఇవి కదా, అవి కావాలంతే. మీ అవసరాలు నాకు ఒక ఇంటికి కట్టడానికి సిమెంటు, ఇసుక, రాడ్లు లాంటివి అంతవరకే. మీ అవసరాలు అవి రెండు ఒకటే నాకు. కానీ నా లక్ష్యం అది కాదు. నా లక్ష్యం పని చెయ్యటం. నా పని చేసే వాటిలో ఇవన్నీ నాకు పనిముట్లుగా ఉపయోగపడతాయి. దట్ ఈస్ వాట్ మీ ఐ వర్క్ అంటాడు, హార్డ్ వర్క్. సో ఇప్పుడు చివరికి క్లారిటీ తెచ్చుకుందాం మనం. ఏంటంటే ఎవరెవరైతే ప్రజల మీద డిపెండ్ అయి ఉన్నారో, సామూహిక నిర్ణయాల మీద, సామూహిక ఆలోచనల మీద, సామూహిక ఆత్మ, నథింగ్ బట్ సామూహిక ఆత్మ అంటే అంతే, ఆలోచనలతో నిర్ణయాలతో కూడుకున్న దాన్ని ఒక ఎంటిటీ ఆత్మ అంటాం. వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. సో ఇంటూ కొడుతున్నా. సో వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే సామూహికం మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి. టూహీ జనాలందరిని ఉపయోగించుకొని గెయిల్ వైనాడ్తో గెలవాలనుకున్నాడు. కానీ చివరికి ఏమైంది, గెయిల్ వైనాడ్ బ్యానర్ ఆఫీస్ను మూసేశాడు. అంటే తాను ప్రజల మీద డిపెండ్ అయ్యి ప్రజల్ని వాడుకొని బ్యానర్ని తన చేతిలోకి తీసుకోవాలనుకున్నాడు. కానీ కుదరలేదు. ఎందుకంటే ప్రజల మీద డిపెండ్ అయిన నిర్ణయం కాబట్టి వర్కౌట్ కాలేదు. ఎందుకు, గెయిల్ వైనాడ్ కొనేశాడు షేర్లు అంది. చివరికి మిచెల్ లెటన్ దగ్గర తనతో పాటు ఉన్న వాళ్ళ షేర్లన్నీ కొనేశాడు. సో నెక్స్ట్ గెయిల్ వైనాడ్ ప్రజలకు ఆనందాన్ని పంచుతూ అధికారం తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ 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 చివరికి అదే ఎంటర్టైన్మెంట్ తిరగబడింది తనకి. సో అతని యొక్క లక్ష్యం కూడా ప్రజల మీదే డిపెండ్ అయింది కాబట్టి అతను ఫెయిల్ అయిపోయాడు. డొమినిక్ ఎప్పుడైతే ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అటాచ్డ్గా ఉందో, దట్స్ ఆల్, బాధలు పడుతూనే ఉంది. ఎప్పుడైతే తాను సొసైటీ తనని ఏం చేయలేదు, రోర్కుని ఏం చేయలేదు, ఒక వ్యక్తిని సొసైటీ ఎప్పటికీ ఏమీ చేయలేదు, తాను వెళ్ళిపోయేటప్పుడు అందుకే డైలాగ్ ఉంటుంది. డైలాగ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్ విల్ క్లారిఫై ది సబ్జెక్ట్ అనమాట. కోర్ట్లాండ్ పేలిపోయిన తర్వాత డొమినిక్ బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు రోర్కి వచ్చి కలిసి వెళ్ళిపోయేటప్పుడు తాను అంటుంది, రోర్కి ఇప్పుడు నేను భయపడను, వాళ్ళు నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టినా, వాళ్ళు నిన్ను చంచల్గూడ జైలుకి పంపినా, వాళ్ళు నిన్ను సెంట్రల్ జైలుకి పంపినా, నిన్ను ఎక్కడ పెట్టినా సరే, ఎన్ని రోజులు నిన్ను నన్ను కలవనీయకుండా చేసినా నేనైతే బాధపడను. ఎందుకంటే తాకబడని బిందువు అనేది ఉన్నంత వరకు బాధ అనేది ఉండదు. అంటే ఏదైనా మనిషి జీవితంలో బాధ అనేది ఒక పాయింట్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది బాధ. అంటే ఇంకా లైఫ్ ఇదంతా ఉంది కదా, అంటే బాధ ఇక్కడ వరకు ఒక పాయింట్ వరకు ఉంది, ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు. ఏ బాధ అయినా అంతే జీవితంలో. అంటే తాకబడని బిందువు అనేది ఉన్నంత వరకు బాధపడటానికి జీవితంలో ఏది లేదు. ఏ బాధ అయినా కొంతవరకు వచ్చి ఆగిపోతుంది. ఐఎమ్ ఫ్రీ నౌ అనే ఒక రియలైజేషన్కి వస్తుంది. దట్ ఈస్ వాట్. అంటే తాను ప్రజల నుంచి, ప్రజల గురించి ఆలోచించే తన ఆలోచన నుంచి, సొసైటీ నుంచి, అధికారం నుంచి, వీళ్ళందరూ నన్ను ఏదో చేసేస్తారు అనే ఆలోచన నుంచి ఫ్రీ అయిపోయింది. ఎందుకంటే గెయిల్ వైనాడ్ ప్రపంచం మొత్తాన్ని శాసించే గెయిల్ వైనాడ్ లాంటి వ్యక్తి రోర్క్ను కాపాడలేకపోయాడు. కేవలం రోర్క్ యొక్క వాదన కాపాడింది కోర్టులో. అలాంటప్పుడు వాట్ ఈస్ ద పాయింట్? తను రియలైజేషన్ అయింది. బట్ ఇనిషియల్గా కలెక్టివిజంలో ఉంది. ఇప్పుడు మనం రోర్క్ గురించి మాట్లాడదాం. రోర్క్ ఒక్కడే ఫైనల్గా సక్సెస్ అయ్యాడు. హీ సక్సీడెడ్ ఇన్ లైఫ్. ఎందుకు అని అంటే సింపుల్ డైలాగ్, నేను అన్నం తింటే నీకు అన్నం అరగదు, లేదా నువ్వు అన్నం తిన్నా అది నా వల్ల అన్నం అరగదు. అలాగే నీ ఆలోచన నువ్వే ఆలోచించాలి. నీకు నేను రూపాయి ఇవ్వగలను, లేకపోతే నీ బట్టలు నేనేమన్నా తీసుకోగలను, నా బట్టలు నువ్వు తీసుకోగలవు, లేకపోతే ఏదైనా కంటికి కనిపించే వస్తువు ఏదైనా సరే మార్పిడి చేసుకోవచ్చు. కానీ నీ తరపున నేను ఆలోచించలేను కదా. అంటే నీ తరపున నేను ఆలోచించలేనన్నప్పుడు, నీ ఆలోచన నీకే సొంతమైనప్పుడు అది మనిషి స్వతంత్రంగా ఉండాలి కదా. దాన్ని కూడా బంధిస్తే ఇంక ఇన్నోవేషన్ కానీ మనిషి మూలానికి ఇంక అర్థమే ఉంది. అందుకని రోర్క్ మొదటి నుంచి కూడా సొసైటీని ఇగ్నోర్ చేశాడు. ఫర్ ద ఫస్ట్ టైం టూహీ నా గురించి ఏం ఆలోచిస్తున్నావు అంటే ఐ డోంట్ థింక్ ఆఫ్ యూ బ్రో అన్నాడు.
పీటర్ కీటింగ్ ఎప్పుడైనా వచ్చి నాన్ సెన్స్ మాట్లాడుతుంటే దాని గురించి ఏం మాట్లాడద్దు, పని చేసుకోవాలన్నాడు. గెయిల్ వైనాండ్ ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు చివరిలో చెప్పాడు మీరందరూ సెకండ్ హ్యాండర్ అని అన్నాడు. అని అనాలనుకున్నాడు, అనలేకపోయాడు, కానీ ఇండైరెక్ట్గా చెప్పాడు ఒకసారి మీరందరూ సెకండ్ హ్యాండర్ అన్నాడు. డొమినిక్కి చెప్పాడు ఈ ప్రపంచం నిన్ను ఏం చేయలేదు, నన్ను ఏం చేయలేదు, నువ్వు భయపడకు, దాన్ని భయపడకుండా దాన్ని ఎదుర్కొని ఎలా బతకాలనేది నీకు నువ్వుగా తెలుసుకోవాలి, ఆ తెలుసుకున్న రోజు నీకు దారి దొరుకుతుంది, ఆ దారి దొరికిన రోజు నువ్వు నా దగ్గరకు వస్తావు అన్నాడు. ఆ వచ్చిన రోజు తనను కోర్ట్లాండ్ బాంబు కేసులో ఇన్వాల్వ్ చేశాడు. ఆ బాంబు పేలటం ద్వారా తను ఫ్రీ అయిపోయింది. అంత పెద్ద మనం ఎప్పుడైనా సినిమాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోతుంటాయి, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూలిపోతుంటాయి, ఫైట్ సీన్లో కార్లు లేచి స్లో మోషన్లో కదులుతుంటే వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎప్పుడైనా ఆలోచించారా? మైండ్లో ఒక 1% వైలెన్స్ ద్వారా స్టిమ్యులేట్ అవుద్ది. అంటే వైలెన్స్ని చూసి ఫ్రీ అవుతాం మనం. అంటే మనలో ఉన్న కోపం, ఒక నిరాశ, ఇవన్నీ ఏదైనా పగిలిపోతుంటే, విధ్వంసం అవుతుంటే హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. సో డొమినిక్ అట్లా ఫ్రీ కావాలని తనని ఇన్వాల్వ్ చేశాడు. అంటే ప్రేమించిన వ్యక్తి కదా, తాను ఎట్లా దెబ్బ కొడితే చక్కబడుతుందో తెలుసు కాబట్టి ఇది చేశాడు. సో తాను ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు అర్థమైందా? తలుచుకుంటే వ్యక్తిగతంగా చేయాలనుకుంటే పని చేద్దాం, తిక్కరేగిందంటే పేల్చి పడదొబ్బుతాం. వై షుడ్ వి వరీ అబౌట్ సొసైటీ అన్నాడు. అంటే రోర్క్ సొసైటీ గురించి ఎందుకు లెక్క చేయాలి అన్నాడే కానీ పీటర్ కీటింగ్ లాగా ఎవరిని మోసం చేయలేదు, టూహీ లాగా ఎవరిని మోసం చేయలేదు, గెయిల్ వైనాండ్ లాగా ఎవరిని శారీరకంగా ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని చంపలేదే. కేవలం తన పని తాను చేసుకుంటూ పోయాడు. వ్యక్తివాదం అనంటే, వ్యక్తివాదం అనంటే నీ పని నువ్వు చేసుకుంటూ ఎవరి ద్వారా నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా, నీ ద్వారా ఎవడు డిస్టర్బ్ అవ్వకుండా బతికితే వాడు రెబల్. దట్ ఈజ్ హోవార్డ్ రోర్క్. సో ఇది పాయింట్. అయితే ఇప్పుడు ఇంకో చిన్న పాయింట్. ఇప్పుడు ఈ కలెక్టివిజానికి గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు? ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్లు, గస్ వెబ్, ఐక్, లూయిస్ కుక్, వీళ్ళందరూ టూహీకి సపోర్ట్ చేశారు. హోవార్డ్ రోర్క్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు? ఈ ఇండివిజువలిజం క్యారెక్టర్లో ఫర్ ద ఫస్ట్ క్యారెక్టర్ స్టీవ్ మెలోరీ, నెక్స్ట్ ఎన్రైట్. గుర్తుందా మీకు ఎన్రైట్? ఆ క్వారీలో ఉన్నప్పుడు ఎన్రైటేగా మెసేజ్ పెట్టేదిరా నీకోసం బిల్డింగ్ వెయిట్ చేస్తుంది కట్టాలి నువ్వు అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఆస్టిన్ హెల్లర్. గుర్తుందా? ఫస్ట్ ఆస్టిన్ హెల్లరే రోర్క్కి బిల్డింగ్ ఇచ్చేది. ఏది? జాన్ ఎరిక్సన్తో గొడవ పడ్డప్పుడు ఈ ఆస్టిన్ హెల్లర్ బిల్డింగ్ ఇచ్చిన తర్వాత నేను చెక్ మీద హోవార్డ్ రోర్క్ ఆర్కిటెక్ట్ అని ఇస్తే ఆ చెక్ని తీసుకెళ్ళి హెన్రీ కెమెరాన్కి ఇస్తాడు. సో హెన్రీ కెమెరాన్ హోవార్డ్ రోర్క్ వైపు అని అనలేము, ఎందుకంటే అతనే మేజర్ కాబట్టి హెన్రీ కెమెరాన్. కాకపోతే అతను కూడా ఇండివిజువలిజంకి వస్తాడు కాబట్టి రాస్తున్నాం. సో స్టీవ్ మెలోరీ, ఎన్రైట్, ఆస్టిన్ హెల్లర్, హెన్రీ కెమెరాన్. ఇంకొక క్యారెక్టర్ ఉంది మర్చిపోయాం, మైక్. ఏది? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మైక్. ఇది కథ. అంటాడు కదా ఫస్ట్ టైం కలిసినప్పుడు, వాళ్ళిద్దరు కలిసి బీరు తాగేటప్పుడు, ఒకడు ఉంటాడు రోర్క్, అసలు బిల్డింగ్ అంటే వాడే మామూలుగా కట్టడు, వాడి దగ్గర నేను చాలా రోజులు పనిచేసా, అతని పేరు హెన్రీ కెమెరాన్ అంటాడు. నేను పనిచేసా మైక్ అతని దగ్గర అంటాడు. వాళ్ళిద్దరికి స్నేహం అక్కడ కలుస్తుంది. అంటే ఒక కైండ్ ఆఫ్ ప్యాషన్, ఒక కైండ్ ఆఫ్ మనస్తత్వం ఉన్న వాళ్ళు కలిసినప్పుడు ఆ జీవం అనేది ఒక మైండ్లోకి ఇదవుతుంది అనమాట. ఆ జీవం బాగా ఆనందంతో ఉంటుంది. అందుకే మైక్ చాలా రెగ్యులర్ వ్యక్తి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, చిన్న పనులు చేసే వ్యక్తి. కానీ ఈవెన్ దో అతన్ని ఒకసారి పీటర్ కీటింగ్ మనం మందు తాగుదారా అంటే అది పనిలో భాగం కాదంటాడు. ఏది? గై ఫ్రాంకన్, హెయిర్ అండ్ ఫ్రాంకన్ ఆఫీసులో పీటర్ కీటింగ్ ఫస్ట్ అసోసియేట్ ఆర్కిటెక్ట్గా చేస్తున్నప్పుడు రోర్క్ను కూడా ఫస్ట్ ఆఫీస్లోకి తీసుకుంటారు కదా. తీసుకొని తర్వాత పీటర్ కీటింగ్ తీసుకెళ్తాడు. హెన్రీ కెమెరాన్ చనిపోయిన తర్వాత తీసుకెళ్తాడు కదా. ఆ రోజు సాయంత్రం వచ్చి బీర్ తాగుదామంటే నేను తాగను, అది పనిలో భాగం కాదంటాడు. కానీ మైక్తో కూర్చొని తాగుతాడు. మైక్ ఈరోజు తాగుదామా బీర్ అంటే పద తాగుదామంటాడు. దట్ ఈజ్ అంటే డిజర్వ్, అర్హత, స్టేటస్ కాదు, డబ్బు ఇది కాదు, అర్హత. సో ఇప్పుడు ఏంటంటే మన జీవితంలో కూడా ఇప్పుడు హోవార్డ్ రోర్క్ మెయిన్గా ఫస్ట్ ఇంత కలెక్టివిజాన్ని ఎదుర్కొని ఏ బిల్డింగ్లో రాని పక్షంలో కూడా హోవార్డ్ రోర్క్కి మొట్టమొదటి పని ఇచ్చింది ఎన్రైట్.
ఎన్రైట్ మొట్టమొదటి పని ఇచ్చింది ఆస్టిన్ హెల్లర్, తర్వాత ఎన్రైట్, తర్వాత హెన్రీ కెమెరాన్. ఫస్ట్ హెన్రీ కెమెరాన్ అనుకోండి, తర్వాత ఆస్టిన్ హెల్లర్, తర్వాత ఎన్రైట్. కానీ హెన్రీ కెమెరాన్ ఆబ్వియస్లీ ఇచ్చాడు, అప్పుడు కొంచెం సిస్టమ్ బాగానే ఉంది. కానీ మొత్తం డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత ఆస్టిన్ హెల్లర్ హెల్ప్ చేశాడు. సో నెక్స్ట్ ఉద్యోగం పోయినప్పుడు మైకే క్వారీలో పని చూశాడు. సో హార్డ్ వర్క్ జీవితంలో హెన్రీ కెమెరాను, మైక్, ఆస్టిన్ హెల్లర్, ఎన్రైట్, స్టీవ్ మెలోరీ ఒక డైలాగ్ నాకు చాలా ఇష్టం అసలు. స్టీవ్ మెలోరీ కూడా ఆల్మోస్ట్ హార్డ్ వర్క్ లాంటి వాడు, అందుకే హార్డ్ వర్క్ వెతుక్కుంటూ స్టీవ్ మెలోరీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు స్టీవ్ మెలోరీ అంటాడు హార్డ్ వర్క్తో, రోర్క్, నీ స్నేహితులు ఎప్పుడైనా నీ గురించి నీలో ఉన్న ప్రతీదీ మాట్లాడి ఏదైతే నీలో ప్రతిభ టాలెంట్ ఉంటుందో దాన్ని తప్పించి అన్ని మాట్లాడటం ఎప్పుడైనా గమనించావా అంటాడు. అంటే నీ గురించి మొత్తం మాట్లాడతాడు, అసలు విషయాన్ని తప్ప అది ఎప్పుడైనా గమనించావా అంటాడు. అంటే లైక్ కొంతమంది ఉంటారు జలస్ అనమాట, మన స్నేహితుల్లోని ఎవరైనా మాట్లాడరు, అసలు విషయం మాట్లాడరు, ఏవేవో మాట్లాడతారు. సో ఈవెన్ ఇట్ ఈస్ ఏ వ్యక్తివాదం. రోర్క్ ఒక్కడే గెలవలేదు. రోర్క్ గెలవటానికి స్టీవ్ మెలోరీ, ఎన్రైట్, ఆస్టిన్ హెల్లర్, హెన్రీ కెమెరాన్, మైక్ వీళ్ళందరూ సహాయపడ్డారు రోర్క్కి, ఎస్పెషల్లీ డొమినిక్ ఆల్సో. మరి ఇంతమంది గ్రూపు కలిసి హోవార్డ్ రోర్క్కి ఎదగడానికి కష్టపడిన సహాయం చేసినప్పుడు మరి హోవార్డ్ రోర్క్ది వ్యక్తివాదం అయింది. వీళ్ళందరూ గెలవటానికి ప్రజలు హెల్ప్ చేశారు, మరి వీళ్ళదేం కలెక్టివిజం ఎందుకయింది? ఇక్కడ మెజారిటీ ప్రజలు వీళ్ళకి సహాయం చేశారు, అందుకే వీళ్ళకి అధికారం వచ్చింది. ఆ మెజారిటీ ప్రజలు వెనక్కి వెళ్ళిపోయారు, అధికారం కూలిపోయింది. ఇక్కడ రోర్క్కి వీళ్ళందరూ హెల్ప్ చేశారు, కానీ రోర్క్ విజయం నిలబడింది. ఎందుకు? ఇక్కడ వీళ్ళు చేసిన హెల్ప్ అనేది ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకొని హెల్ప్. మనిషి జీవితానికి అర్థం ఏంటి అని అడిగినప్పుడు కోర్టులో హోవార్డ్ రోర్క్ ఏం చెప్తాడు? నేను ఒక బిల్డింగ్ కట్టాలి అనుకున్నప్పుడు క్లయింట్ నా దగ్గరకు వస్తాడు, క్లయింట్కి నేను బిల్డింగ్ కడతా, కానీ నా కోసం క్లయింట్ బిల్డింగ్ కట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది పరస్పర అవసరం, పరస్పర సహకారం. అలాగే నా పనిలో అతను జోక్యం చేసుకోకూడదు, అతని పనిలో నేను జోక్యం చేసుకోకూడదు. మనుషులు ఒకరికొకరు చేసుకోగల గొప్ప మేలు ఏంటంటే ఒకరి విషయాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోకపోవటం. హోవార్డ్ రోర్క్కి వీళ్ళందరూ సహాయం చేశారు వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల దృష్ట్యా. హోవార్డ్ రోర్క్ కూడా వాళ్ళ సహకారాన్ని తీసుకున్నాడు, కానీ తనకు సంబంధించిన పనిలో తాను ఎవరి సహాయం తీసుకోకుండా తన నిర్ణయాలను తాను తీసుకొని జీవితంలో ముందుకెళ్ళాడు. స్టీవ్ మెలోరీ కేవలం స్టాచ్యూస్, శిల్పాలు డిజైన్ చేస్తాడు, ఆ అవసరాన్ని హోవార్డ్ రోర్క్ తీసుకున్నాడు. హోవార్డ్ రోర్క్ ఆర్కిటెక్ట్లో స్టీవ్ మెలోరీ ఎంటర్ కాలేదు, అలాగే స్టీవ్ మెలోరీ డిజైన్లో కూడా హోవార్డ్ రోర్క్ ఎంటర్ కాలేదు. ఆస్టిన్ హెల్లర్ ఇల్లు కట్టమని హోవార్డ్ రోర్క్ ఇచ్చాడు, హోవార్డ్ రోర్క్ ఇల్లు కట్టి ఆస్టిన్ హెల్లర్కి ఇచ్చాడు, ఎన్రైట్కి ఇచ్చాడు, హెన్రీ కెమెరాన్కి ఇచ్చాడు. మైక్కి హోవార్డ్ ఫస్ట్ ఇల్లు డిజైన్ చేసేటప్పుడు మైక్కి హెల్ప్ చేశాడు, హోవార్డ్ రోర్క్ జాబు పోయి ఉన్నప్పుడు మైక్ తర్వాత తనకి హెల్ప్ చేశాడు. ఇది ఏమవుతుంది? ఇదంతా వీళ్ళందరూ ఒకరికొకరు పరస్పరంగా సహాయం చేసుకున్నారు, కానీ ఒకరి మీద ఒకరు అధికారం చెలాయించాలని అనుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం టూహీ జనాల మీద మ్యానిపులేట్ చేసి అధికారం సాధించాలనుకున్నాడు. గెయిల్ వైనాండు డబ్బు ద్వారా అధికారాన్ని సాధించాలనుకున్నాడు. డొమినిక్ ఏమో ప్రజలను చూసి డిసప్పాయింట్ అయింది. పీటర్ కీటింగ్ ఏమో జనాల్లో ఉండే పాపులారిటీని కావాలనుకున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వీళ్ళందరూ టూహీ, గెయిల్ వైనాండు, ఎస్పెషల్లీ డొమినిక్ని పక్కన పెడతాం, ఎందుకంటే డొమినిక్ కంప్లీట్గా కలెక్టివిజం కింద రాదు, 50% కాబట్టి. సో టూహీ, గెయిల్ వైనాండు, పీటర్ కీటింగ్ వీళ్ళందరూ ఎదుటి వాళ్ళ మీద అధికారాన్ని, ఒక అథారిటీని పొందాలనుకున్నారు, కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ హోవార్డ్ రోర్క్ వీళ్ళందరూ, స్టీవ్ మెలోరీ, ఎన్రైట్ పరస్పర గౌరవంతో ఒకరి పనిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకుంటూ ఉన్నారు, కాబట్టి హోవార్డ్ రోర్క్ ఫైనల్గా సక్సెస్ అయ్యాడు. సో దిస్ ఈస్ ద పాయింట్. సో ఇక్కడ టోటల్గా ఇప్పుడు మనం సమ్మరైజ్ చేయాలంటే ఫౌంటైన్ హెడ్ని ఒకటే ఒక మాటలో సమ్మరైజ్ చేయాలంటే కరెక్ట్గా, నీ పక్కోళ్ళ గురించి నువ్వు ఆలోచించకూడదు. ఎప్పుడైతే నీ పక్కోళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తావో, వాళ్ళు పేదరికంలో ఉన్నప్పుడు
నీ దగ్గర కొంచెం డబ్బు ఉంటే నేను బాగానే ఉన్నాను అని ఒక సంతృప్తి నీకు కలుగుతుంది. అలా కాకుండా వాళ్ళు నీకన్నా డబ్బున్న వాళ్ళు అయితే నా దగ్గర డబ్బులు లేవేంటి అని ఒక జలస్కి ఫీల్ అవుతావు, లేదంటే ఒక నిరాశకి ఫీల్ అవుతావు. ఎందుకంటే 99% ఇన్స్పిరేషన్ తీసుకోరు డబ్బున్న వాళ్ళని చూసి. 1% ఇన్స్పిరేషన్ తీసుకొని గొప్ప వాళ్ళు అవుతారు, కానీ మిగతా 99 మంది సగం మంది నిరాశ ఫీల్ అవుతారు, సగం మంది నేను ఎందుకు ఇట్లా పుట్టా అనుకుంటారు, కొంతమంది ఏమో కలిసి రావాలనుకుంటారు, కొంతమంది ఏమో కర్మ అనుకుంటారు. సో ఏంటి ఇక్కడ మేజర్ పాయింట్ అంటే, నీ పక్కోడు గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించకూడదు. వాడు డౌన్లో ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు, వాడు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు చూసి తట్టుకోలేవు. ఇది సొసైటీ యొక్క సైకలాజికల్ యాంగిల్. అందుకోసమే ఇక్కడ ఎవరెవరైతే పక్కల గురించి ఆలోచించారో మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయారు. దీస్ ఆర్ ఆల్ ఫేడ్ అవుట్ కంప్లీట్. ఎవరెవరైతే పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళ పని మాత్రమే వాళ్ళు చేసుకున్నారో దే ఆర్ ఆల్ సక్సీడ్. స్టీవ్ మెలోరీ, ఎన్రైట్, ఆస్టిన్ హెల్లర్, హెన్రీ కెమెరాన్, మైక్, ఎవ్రీబడి. సో దట్ ఈస్ ద మెయిన్. ఫిల్టర్ చేయగా 900 పేజీల్లోంచి మొత్తం నువ్వు ఫిల్టర్ చేస్తే ఒక్క మాటలో దాన్ని చెప్పాలంటే ఇదే మాట. ఏంటి? నీ పక్కల గురించి నువ్వు ఆలోచించొద్దు. నీ ఫోకస్, నీ ఆలోచన, నీ యొక్క అబ్జర్వేషన్ మొత్తం నీ మీదే ఉండాలి. ఎప్పుడైతే నీ మీద ఉంటుందో నువ్వు ఇంప్రూవ్ అవుతావు. నీ మెదడు తరపున ఇంకొకటి ఆలోచించినప్పుడు నీ కడుపు యొక్క అన్నం నువ్వు అరగ తీసుకోవాల్సిన పరిస్థితి జీవితంలో ఉన్నప్పుడు నీ జీవితం కూడా నీ మీదే డిపెండ్ అయి ఉండాలి. పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే సో టోటల్ కొలాప్స్ అవుతుంది. సో అది ఐన్ ర్యాండ్ గారు చెప్తున్న మెయిన్ ప్రిన్సిపల్. కానీ దాన్ని ఇంత ఫిలసాఫికల్ వేలో వాస్తవం చెప్పాలంటే ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ చాలా సింపుల్. ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళందరూ డిఫరెంట్ ఫిలాసఫీలు చెప్పినా సరే ఐన్ ర్యాండ్ గారిది చాలా సింపుల్ ప్రిన్సిపల్. అసలు ఎంత అంటే ఒక చందమామను తీసుకొచ్చి నేల మీదకి పెట్టి చూపించినట్టుగా సామాన్య జనానికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పిన మాట, నువ్వు ముఖ్యం, నీ జీవితానికి నువ్వు హీరో. అది ఏదైనా నువ్వు చేయాలనుకున్నప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు పెట్టుకొని దానికోసం నువ్వు బతుకు. దాని ద్వారా మిగతా వాళ్ళందరూ బెనిఫిట్ అవుతారు. కానీ నువ్వు గనక సమాజాన్ని ఉద్ధరించాలి, నేను ప్రజల్ని శాసించాలి అని నువ్వు ఏ పాయింట్లో అనుకున్నా సరే అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మనిషి ఎప్పుడు స్వతహాగా వాడికి వాడే ఎదగాలనే ఒక స్వార్థం ఉంటుంది లోపల. సో ఆ స్వార్థాన్ని హితానికి వాడటమే ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ. అంతేగాని హితానికే మనం పనికి రావాలి, హితం కోసమే మనం బతకాలి అని చేయటం వల్ల ఏమవుతుందంటే నీ ఒరిజినల్లో ఉన్న ఒక పొటెన్షియాలిటీ దెబ్బతింటుంది. అది. సో దిస్ ఈస్ ద కన్క్లూజన్ అండ్ క్లారిఫికేషన్ ఆఫ్ ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ, కలెక్టివిజం అండ్ ఇండివిజువలిజం. సో ఇన్ని రోజులు ఎవరెవరైతే వీడియోలు చూశారో, ఎవరెవరైతే ఎపిసోడ్లు విన్నారో వాళ్ళెవ్వరికి నేనేం చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా ఎవరు వినరు, ఎవరికి నచ్చిందే వాళ్ళు చేస్తారు. కానీ ఎవరైనా సరే ఈ వీడియోలు చూసి ఉంటే కనుక ఇందులో మీకు ఏమైనా అర్థమైతే కనుక అది మీ జీవితానికి అప్లై చేసుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ మోరల్ పాయింట్ ఆఫ్ మై ఇంటెన్షన్. దట్స్ ఆల్. లైక్ వద్దు, షేర్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు, కామెంట్ వద్దు, అవి ఏమీ అవసరం లేదు. మీకు ఉపయోగపడిందా దాన్ని తీసుకోండి. దట్స్ ఆల్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే పని ఇంపార్టెంట్. పనే దైవం, పనే సత్యం, పనే నిజాయితీ, పనే లక్ష్యం. కృషితో నాస్తి దుర్భిక్షం అని మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. మీరు ఏ పనికి పనికిరారో తెలుసుకోండి, పనికొచ్చే పని ఏంటో మీకు అర్థమవుతుంది. ఆ పనిలో మీ జీవితాన్ని పెట్టండి, ఆ పని కోసం బతకండి, ఆ పని ద్వారా నలుగురికి సహాయం చేయండి, ఆ పని ద్వారా మీరు జీవితంలో ఎదగండి, ఆ పనిలోనే మీరు జీవితాన్ని చూడండి. పనే దైవం, పనే నిజాయితీ, పనే ధైర్యం. సో నేను రాకింగ్ రవి, తెలుగువాణ్ణి. జై హింద్, జై భారత్.